ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ సెర్మన్ మోసెస్ యొక్క ఫస్ట్ సెర్మన్ అంతా కూడా హిస్టరీని రీకాల్ చేయటం మీద దృష్టి పెట్టాడు. రెండవ సెర్మన్ అంతా కూడా మనం నెక్స్ట్ ఎలా జీవించాలి అనే దాని మీద దృష్టి పెట్టాడు. మూడవ సెర్మన్ అంతా కూడా తీర్మానాల మీద దృష్టి పెట్టాడు. ఇది మనం మాట్లాడుకున్నాం నేను అనేది ఇది 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు, ఇది 5 నుండి 28 వరకు, ఇదేమో 28 నుంచి 30 వరకు. ఓకేనా? ఇలా మనం చూసాం. అయితే ఇదిగోండి ఇదంతా కూడా లాస్ట్ టైం జరిగినటువంటి హోంవర్క్. ఇదంతా కూడా అది ఆల్రెడీ ఇక్కడ రాసాం కూడా మనం. ఓకేనా? మొదటి ప్రసంగం దేవుడు మనకి ఏం చేశాడు, రెండో ప్రసంగం మనం దేవుడికి ఏం చేయాలి, మూడో ప్రసంగం నువ్వు నిజంగా అలా చేస్తావా మరి. సింపుల్. ఓకే, రైట్. మనకి 31, 32, 33 ఈ అధ్యాయాలంతా కూడా నాయకత్వ బదిలీ మీద ఫోకస్ చేస్తుంది. అనగా కాలం సమీపించింది. ఎంతో భావోద్వేగంగా మోషే తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించి తన జీవితానికి ఎండ్ కార్డు వేయబోతున్నాడు దేవుడు ఆ రోజున. సో ఇక తన తర్వాత ఉన్నటువంటి నాయకుడిని తాను సిద్ధం చేస్తున్నాడు. అలాగ మనకి 31వ అధ్యాయం అంతా కూడా మనకు కనపడుతూ ఉంటది. ఇది కూడా 31వ అధ్యాయం అంతా కూడా మనకి ఎలా ఉంటదంటే, మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీల పెద్దలందరకును దానిని అప్పగించెను అని మనకు కనపడుతుంది. అంటే మొత్తం రాసేసాడు. మొత్తం రాయటం అంటే ద్వితీయోపదేశకాండం 30 వరకు రాయాల్సింది రాసేసాడు. ఓకే, రాయాల్సింది రాసేసి తాను అప్పటిదాకా చేసిన 3 ప్రసంగాలని, పేపర్ రూపంలో రాసి, పైపార్వేసుల మీద రాసి వాటిని తిరిగి లేవీయులకు అప్పచెప్పేశాడు. వారితో ఇట్లన్నాడు, ప్రతి పర్ణశాల పండగ రోజున ఎందుకు పర్ణశాల పండగ రోజునే అని అన్నాడంటే, అది దాదాపుగా 7 రోజులు ఉండే పండగ. దాదాపుగా 7 రోజులు ఉండేటువంటి పండగ. సో వాళ్ళు మొత్తం ఎంటైర్ ధర్మశాస్త్రాన్ని చదవటానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? మిగతా పండగలప్పుడు ఎందుకు కాదు అని అంటే, మిగతా పండగల రోజు కాన్సెప్ట్ వేరు. ఓకే, సారీ, మిగతా పండగ రోజు కాన్సెప్ట్ వేరు. పులియన్ రొట్టెల పండగ రోజున వాళ్ళు కేవలం ఈజిప్ట్ లో నుంచి బయటకు వచ్చిందని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికి ఇంకా అరణ్య ప్రయాణం జరగలేదు. పులియన్ రొట్టెల పండగ సమయానికి అరణ్య ప్రయాణం జరగల. కానీ పర్ణశాలల పండగ సమయానికి వీళ్ళ అరణ్య ప్రయాణం జరుగుతుంది. అరణ్య ప్రయాణం అప్పటికి ఐగుప్తు అయిపోయింది, అప్పటికే సీనాయి అయిపోయింది. అంటే అది చిట్ట చివరి పండగ. ఒక మాటలో చెప్పాలంటే పులియన్ రొట్టెల పండగ అనేది అన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పండగ. ఓకే, సో ఆ రోజు ధ్యానించటం ద్వారా మునుపున్నటువంటి ఈవెంట్స్ అన్ని కూడా చాలా త్వరగా మానవుడికి అర్థం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటి పండగ మీకు గతంలో లాస్ట్ టైం చెప్పాను. ఫస్ట్ పండగ పెసాక్ కదా. రెండవ పండగ ఖగ్ హమజా. మూడో పండగ యోమ్ బిక్కురీం, అనగా ఫస్ట్ ఫ్రూట్స్, యోమ్ బిక్కురీం. ఓకే, నెక్స్ట్ 4వది పెంతెకోస్తు పండగ, షావూత్.
కదా! ఐదోది కిందకొచ్చేటప్పటికి రోష్ హషానా. ఆరవది యోమ్ కిప్పూర్. ఏడవది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పర్ణశాల లేదంటే సుక్కోత్ అని. ఈ పండగ రోజున ఈ పండగ రోజున ఈ ఎంటైర్ తోరా మొత్తాన్ని గూడా చదివించమని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అప్పటికి ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. పెషాక్ అయిపోయింది. కఘామజ్దా అయిపోయింది. యోమ్ బిక్కూరిం, షావూత్, రోష్ హషానా, యోమ్ కిప్పూర్ ఇవన్నీ అయిపోయినాయి కదా! ఈ ఈవెంట్స్ అన్నీ గూడా ఒక్కసారి ధ్యానించడానికి ఈ 7 రోజులు ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ కగహమజ్దా రోజు గనక ధ్యానించమని చెప్పాడనుకో, ఒకవేళ వాళ్ళకి ఈవెంట్స్ అన్నప్పటికి ఇంకా అయిపోలేదు గాబట్టి అసంపూర్ణంగా ఉండిద్ది. ఆ గ్రంథం ఏం చెప్తుందో అర్థం గాదు. సో, అది లాజికల్‌గా సరిపోదది. అందుకని పర్ణశాల పండగ చిట్ట చివరి పండగ గాబట్టి, ఆ చివరి పండగకి వీళ్ళొచ్చారంటే మొదటి అన్ని పండగలు వీళ్ళు చేశారు. మొదటి పండగలు వీళ్ళు చేశారు అనంటే అర్థం ఏందంటే, దేవుడు ప్రతి పండగలోను వీళ్ళ క్షేమంగా నడిపించాడు. సో, అందుకనే ప్రతిసారి పర్ణశాల పండగ ఆచరించినప్పుడు పర్ణశాల పండగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులతో ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించాలి అని ఒక నియమాన్ని తీసుకోవచ్చు. ఇది సెకండ్ టెంపుల్ కూలిపోయేంత వరకు గూడా ఈ నియమం ఉండేది. అనగా క్రీస్తుశకం 70లో సెకండ్ టెంపుల్ కూలిపోయేంత వరకు గూడా వాళ్ళకి ఈ నియమం ఉండేది. అయితే సెకండ్ టెంపుల్ కూలిపోయిన తర్వాత ఇక వీళ్ళు ఈ పండగలనేవి చేయలా. పండగ చేసేవాళ్ళు గానీ ఆ 7 రోజుల పాటు కూర్చొని తోరా మొత్తాన్ని ధ్యానించడం అనేది తప్పింది. అందుకని తర్వాత నుంచి వీళ్ళు సెకండ్ టెంపుల్ డిస్ట్రాయిడ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా వీళ్ళేం జేస్తారంటే మొత్తం ప్రతి సాటర్‌డే గూడా దీన్ని చదువుతూ మొత్తం 1 ఇయర్ లోపల డ్యూటెరానమీ వరకి కంప్లీట్ జేయడానికి ట్రై జేస్తారు. అలా కొద్దిగా దారి మారిందని. సో, 31 అధ్యాయం అంతా గూడా తాను రాసినటువంటి గ్రంథాన్ని అప్పజెప్పటం అనేటువంటి కాన్సెప్ట్‌లో ముందుకెళ్ళిపోతుంది. ఓకేనా? 32 అధ్యాయం మొత్తం గూడా దాని మీదనే ఫోకస్ చేస్తుంది. ఒక్క నిమిషం నేను అధ్యాయం మొత్తాన్ని గూడా మీ ముందు పెడతాను. మీకు రెండో ప్రసంగమే ఎక్కువుంటదండి. డ్యూటెరానమీలో సెకండ్ సెర్మన్ ఎక్కువ. బట్ సెకండ్ సెర్మన్ గూడా ఏదో గాదు. ఆల్రెడీ నిర్గమాకాండంలో ఉన్న వాటిని మీకు గతంలో జెప్పా నేను. సిటీకి తగ్గట్టుగా వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడాయన. ఓకేనా? 31 అధ్యాయంలో 31 అధ్యాయంలో ఇందాక మీకు నేను చూపించిందేందంటే, తొమ్మిదో వచనం. ఇందాక మీకు నేను చూపించింది తొమ్మిదో వచనం. కానీ ఆయన ఆవేదన అంతా గూడా మనకి ఒకటో వచనంలో కనపడుతూ ఉంటది ఆయన ఆవేదన. ఏంటంటే, ఇక మీదట నేను వచ్చిపోవుచునుండలేను. అంటే నా పనయిపోయిందిక. మోషే ఏం చెప్తున్నాడంటే, నా పనయిపోయింది. తిరిగి నా కాళ్ళు అలిసిపోయింది. ఎత్తి నా చెయ్యి అలిసిపోయింది. మాట్లాడి నా గొంతు అలిసిపోయింది. ఇక నేను తిరగలేను. నా పనయిపోయింది. అని తను ఎంత పూర్తి నిస్సహాయ స్థితిలో తానున్నాడో, తాను ఎంత అలిసిపోయాడో, ఆ ప్రయాణంలో తాను ఎంత కుంగిపోయాడో, తన ప్రయాణ ముగింపు యొక్క అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు తాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడిక్కడ. ఆయనలో మొదటి నుంచి ఒక బాధుంది. యోర్దాను దాటకూడదని నాతో చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎన్నో కలలు కన్నాడు యోర్దాను మీద. అంతే గదండీ! అసలా అసలు ముందు కనాన్ అనే ల్యాండ్ పైన వీళ్ళకి ప్రేమొచ్చేటట్టు చేసిందే మోషే. కదా! అసలు కనానుకి వీళ్ళని నడిపించిందే మోషే. అలాంటిది కనానికి తానే వెళ్ళకపోతే ఎలా ఉంటది? చాలా బాధ గదా! వాస్తవానికి పాపం దేవుడిని చాలా సార్లు బతిమిలాడాడు. దేవుడిని చాలా సార్లు బతిమిలాడాడు. మనకి దాదాపుగా 3 సంఘటనల్లో ఆయన బతిమిలాడినట్టుగా మనకు కనపడుతూ ఉంటది. ఎవరు? మోషే గారు. దాదాపుగా ఆయన 3 సంఘటనల్లో
బతిమిలాడుకుంటూ వచ్చాడాయన. ఎవరిని? దేవుణ్ణి బతిమిలాడాడు. ఇదిగోండి. మొదటి సంఘటన ఏందంటే ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం 37లో ఎన్ని సార్లు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తాడంటే ఆయన, యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి కనానులో యెహోషువ ప్రవేశిస్తాడు గాని నీవు దానిలో ప్రవేశించవు. ఆయన బాధంతా గూడా నేను కనానికి ఎళ్ళలేకపోతున్నా. ఇంత దూరం మిమ్మల్ని నడిపించి, ఇంత దూరం మిమ్మల్ని తీసుకొనొచ్చి, చివరికి తానే ఆ కనానికి వెళ్ళలేకపోతున్నప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ సినిమా టికెట్ తీసుకోటానికో, ఇంకోటేదో టికెట్ తీసుకోవడానికి క్యూలో నుంచునో కొంతమందున్నారు. వాళ్ళందరిని దాటుకొని ఎళ్ళావు. దాటుకొని చివరికి అందరికీ లభించింది. నీ దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం క్లోజ్ అని పడిందనుకోండి టికెట్ కౌంటర్. ఎలా ఉంటది? లేదు ఒక ఆర్‌టీసీ ఎక్కుతున్నావు, బస్ ఎక్కుతున్నావు. టికెట్లు అందరికి కొట్టేసారు. నీ దగ్గరికొచ్చేటప్పటికే టికెట్స్ క్లోజ్ అయిపోయినాయి సార్ అంటే ఎలా ఉంటది? ఆ ఒక్క ఆ ఒక్క స్టెప్ దగ్గర మనం ఆగిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటది? ఆ బాధ ఎలా ఉంటది? కదా! చాలా బాధ గదా! 6 సబ్జెక్ట్స్ పాస్ అయిపోయావు. 5 సబ్జెక్ట్స్ పాస్ అయిపోయావు. ఆరో సబ్జెక్ట్ కూడా కేవలం ఒక్క మార్క్‌తో పోతే ఎలా ఉంటది? ఇట్ ఈస్ వెరీ పెయిన్. సో, పదే పదే జ్ఞాపకం చేస్తుంటాడు. 1:37లో ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. నెక్స్ట్ 4:21లో కూడా జ్ఞాపకం చేస్తాడు. అదే మాట. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి ఈ యొర్దాను దాటకూడదని, నీవు ఈ దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసెను. ఒకటో అధ్యాయంలో చెప్పాడు. మళ్ళా 4 అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. అంటే ఎంత పెయిన్ లోపలుంటే, ఎంత బాధ లోపలుంటే, ఆ పదం పదే పదే నోట్లో నుంచి వస్తది. ఆ పదం నోట్లో నుంచి పదే పదే వస్తది. దేవుడు తాను నిర్ణయించుకున్న నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉండే పర్సనో, ఇప్పుడు అన్ని చోట్ల మోషే గారి ప్రార్థన విన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు తెగుళ్ళు ఆపు తండ్రి అన్నప్పుడు ఆపాడు. మోషే మాట విన్నాడు. అయ్యా నీళ్లు తెప్పి అన్నప్పుడు మోషే మాట విన్నాడు. మిరియాము కుష్ఠరోగం తగ్గిమన్నప్పుడు మోషే మాట విన్నాడు. అహరోనుని చంపొద్దని అడ్డుకున్నప్పుడు మోషే మాట విన్నాడు. అన్ని చోట్ల మోషే మాట విన్నాడు. కదా! కానీ ఈ ఒక్క దగ్గర మాత్రం దేవుడు మోషే మాట వినలేదు. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నా మాట వినకపోతే అది నాయకుడైనా, అది ప్రజలైనా ఎవ్వరూ కూడా నేనిచ్చు ఫలాన్ని రుచి చూడలేరు. ఇప్పుడు వీళ్ళందరిని ఎందుకు చంపేసాడు? పాత తరాన్ని దేవుడు ఎందుకు చంపేసాడు? మాట వినలేదనే గదా! అంటే వాళ్ళకొక రూలు, నాయకుడికొక రూలా? అట్లా కాదు. నా మాట వినకపోతే ఎవ్వరు కూడా నేనిచ్చే ఫలాన్ని పొందుకోలేరు అని చెప్పటానికి ఆయనెంత కఠిన వైఖరిలో ఉంటాడు. మాట వినకపోతే ఆయనెంత కఠినంగా వ్యవహరిస్తాడు. మాట వినకపోతే ఆయన ఎంత స్ట్రిక్ట్‌గా ఆయన ఉంటాడో. అది మోషే గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే తెలుసో తెలియకో జీవితంలో కొన్ని చేయకూడదు మనం. చేశామంటే దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఇక మనం వెళ్ళలేం. అది కనాను కాబట్టి సరిపోయింది. అదే పరలోక విషయంలో గూడా దేవుడు అదే నిర్ణయం తీసుకొనుంటే మన బ్రతుకులు ఏమైపోవును? ఆలోచించు. నెక్స్ట్ మళ్ళా మూడో అధ్యాయం 25లో బాగా రిక్వెస్ట్ చేస్తాడట మోషే. మోషేనే చెప్పుకున్నాడు. నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును ఆ లెబనానులో చూచునట్లు దయచేయి. అంటే చూడండి ఆయనకి ఎంత ఆశో చూడండి. అయ్యా! 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 దేవా! ఒక్కసారి జోర్డన్ రివర్ వాటర్ తాగుతానయ్యా! అంటే ఎంత ప్రేమించాడాయన. ఒక్కసారి ఆ లెబనాన్ చెట్లు ముట్టుకుంటానయ్యా! అయ్యా! ఆ ఒక్కసారి మట్టి అలాగా టచ్ చేసి చచ్చిపోతానయ్యా! అని అన్నాడట. యెహోవాని బతిమాలుకున్నాడట. ఆ! అప్పుడు యెహోవా మిమ్మును బట్టి నా మీదకొకడు ఇది చూడండి ఎన్ని సార్లు చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని బట్టి. ఇక్కడ గూడా అన్నాడు చూడండి అదే మాట. ఇదిగోండి ఇక్కడ గూడా ఏమన్నాడు? మిమ్మల్ని బట్టి. ఇక్కడ గూడా ఏమన్నాడు? మిమ్మల్ని బట్టి. ఇక్కడ గూడా ఏమంటున్నాడు? మిమ్మల్ని బట్టి.
అంటే ఎందుకు చెప్తున్నాడంటే ద్వేషంతో గాదు. ఒరేయ్! ఒరేయ్! నేనిదంతా కోల్పోయింది మిమ్మల్ని బట్టారా? ఓకేనా? నా డ్రీమ్ రా అక్కడికి వెళ్ళటం. కానీ మీరెళ్ళబోతున్నారు. యూ ఆర్ ఆల్ వెరీ లక్కీ పర్సన్స్. మీరందరూ చాలా అదృష్టవంతులురా. నాకు పోయింది. నేను వెళ్ళలేకపోతున్నా. కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని బట్టి మీ వల్లే. కనీసం నా డ్రీమ్‌ని మీరైనా ఫిల్ చేయండి. నేనెలాగో నెరవేర్చలేకపోయా, నెరవేర్చలేకపోయా. కనీసం మీరైనా వెళ్తున్నారు. వెళ్ళండి. చక్కగా అనుభవించండిరా. అనుభవించండిరా రేయ్! పాడు చేసుకోకండిరా రేయ్! నేనెలాగ వెళ్ళలేకపోతున్నానురా. మీరైనా వెళ్లి బాగుపడండిరా. మనం అంటుంటాం చూసావా కొన్ని సార్లు. అరేయ్! నేనెలాగో నాన్న అప్పుడప్పుడు బిడ్డలతో చెప్తుంటాడు. అరేయ్! నేనెలాగో చదువుకోలేకపోయానురా. నన్ను చదివిపించలేకపోయాడురా మా నాన్న. మా నాన్న చిన్నప్పుడు అంటూ ఉండేవాడు పాపం. మా నాన్నగారికి మా తాతగారు చిన్నప్పుడే మా నాన్న అప్పుడప్పుడు నాతో అంటూ ఉండేవాడు. "అరేయ్! నేను అలాగో చిన్నప్పుడు చదువుకోలేకపోయాను. మీ నాయనమ్మ నన్ను చదివిపించలేకపోయింది. కానీ నేను నిన్ను చదివిపిస్తాను. నువ్వు చదువుకో" అని చెప్తుండేటప్పుడు ఆ పెయిన్ అర్థం కాదు అప్పట్లో. కదా! అప్పట్లో మీలో కూడా చాలా మంది మీ నాన్నలు కష్టపడి చదివిపిస్తుంటారు పాపం. నిజంగా వాళ్ళ కష్టాలు అంతా ఇంతా కాదు. వాళ్ళ బాధ ఏమి లేదు. నేనెలాగో రీచ్ కాలేకపోయా. నువ్వు రీచ్ అవ్వు. అదే ఇంకొంతమందుంటారు. ఇంకొక మైండ్ సెట్ ఉంటది మానవుల్లో. అదేంటో తెలుసా? నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు. ఓకేనా? కొంతమందికి కొన్ని మైండ్ సెట్స్ ఉంటాయి గదా! నాకు దక్కనిది ఎవ్వడికి దక్కకూడదనుకుంటారు. ఒకవేళ మోషే గనక అలానే అనుకుంటే, నాకు దక్కనిది ఎవడికి దక్కకూడదనుకుంటే, వాళ్ళందరిని అటు ఇటు ఎట్లా కొట్టదిప్పి నాశనం చేద్దుడేమో. కానీ మోషే మనస్తత్వం అలాంటిది కాదు. నాకెలాగో దక్కలేదు. మీరైనా దక్కించుకోండి. ఎంత క్వైట్ అపోజిట్‌లో ఉన్నాడో చూసారా ఆయన? నాకెలాగో దక్కలేదు. మీరు దక్కించుకోండి. నేను నా అంటే నేను కలలుగన్న భూమది. నేను కలలుగన్న భూమి. నేను ముద్దాడాలనుకున్న భూమి. ఆ భూమి మీద మీరు అడుగు పెడుతున్నారు గదా! ఆ! మీరు అది రీచ్ అవుతున్నారు గదా! దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి ప్రయత్నించండి తప్ప, పాడు చేసుకోకండి. దూరం జేసుకోకండి. మళ్ళా ఈ భూమి నుంచి మరలా మిమ్మల్ని దేవుడు విసరగొట్టేటట్లు ప్రయత్నాలు మీరు చేసుకోకండి. అని చాలా భావోద్వేగంగా ఆ భూమి యొక్క విలువని తెలియజేస్తున్నాడు. ఆ భూమి యొక్క విలువ. ఆ భూమి యొక్క విలువ. ఇలాగ మనకి ద్వితీయోపదేశ కాండంలోనే ఒకటో అధ్యాయంలో ఒకసారి, నాలుగో అధ్యాయం, మూడో అధ్యాయంలో 2 సార్లు, నాలుగో అధ్యాయంలో మూడోసారి. ఇలా 3 టైమ్స్ ఆయన తన కోరికను వాళ్ళ ముందు పెడతాడు. అలా పెట్టి అదే విషయాన్ని మనకి నాలుగవసారి కూడా, అదే విషయాన్ని మనకిక్కడ నాలుగవసారి కూడా రిపీట్ చేస్తున్నాడు. యెహోవా యొర్దానును దాటకూడదని నాకు సెలవిచ్చాడు. యొర్దాను దాటకూడదని. నాకు మోషే గారి జీవితం చూసినప్పుడు ఒకటనిపిచ్చింది. 2, రెండనిపిచ్చింది. ఒకటేంటంటే మోషే గారి పేరే మోషే గారంటే అర్థం ఏంటి చెప్పండి? మోషే. మోషే అనే పేరుకి అర్థం ఏంటి కామెంట్ జేయండి. మోషే అనే పేరుకి అర్థం ఏంటి కామెంట్ చేయండి. ఫ్రమ్ వాటర్. యెస్ కరెక్ట్. కరెక్ట్ తల్లి. వాటర్. 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 యెస్ మౌనిక. యెస్ వినోద్. యెస్ వినయ్. కరెక్ట్ వెరీ నీటిలో నుండి. ఆయన పేరులోనే నీరుంది. ఆయన పేరులోనే నీరుంది. మీరు గమనించండి ఆయన జీవితం అంతా నీళ్ళతోనే ముడిపడుంది. ఆయన పేరులో నీరుంది. జీవితంలో కూడా నీటితో ముడిపడుంది. ఫస్ట్ నైలు నది అదొక నీరు. దాన్ని అధిగమించాడు. నైలు నది జలాలని ఆయన దాటాడు. దాటి బ్రతికాడు. నెక్స్ట్ ఎర్ర సముద్రాన్ని దాటి బ్రతికాడు. ఆ నీళ్ళని గూడా జయించాడు. నైలు నది నీళ్ళని జయించాడు. ఎర్రసంద్రపు నీళ్ళని జయించాడు. వీళ్ళకి దాహం గావాలిరా అన్నప్పుడల్లా కొండను కొట్టి కొండలో నుంచి నీళ్లు తీసుకురాగలిగాడు. దాహాలను జయించాడు. కానీ తన జీవితంలో జయించలేకపోయిన నీళ్ళు ఒకటే ఒక నీళ్లుంది. ఆ నీళ్ళే యోర్దాను నీరు. 2 నదుల్ని దాటాడు. దట్స్ మీన్ 2 రిసోర్సెస్‌ని దాటాడు. ఒక్క వాటర్‌ని మాత్రం దాటలేకపోయాడు. ఎలా ఉంటది? చాలా పెయిన్‌గా ఉంటది. అది గూడా దాటితే అయిపోదును పాపం. నైలు నది దాటాడు పాపం. రెడ్ సీ దాటాడు. జోర్డాన్ గూడా దాటితే బాగుండేది గదా!
ఆయన గూడా అదే అనుకున్నాడు. 2 అచీవ్ చేశాను గదా! ఇదెందుకు చేయలేకపోయా నేను అని ఆ పెయిన్ చాలా లాగుతూ ఉంటది పాపం మహానుభావుడు. ఒకసారి మీకు చిన్న ఇమేజ్ ఉండొచ్చు చూపించే ప్రయత్నం జేస్తాను. ఇదిగోండి. ఇదిగో. తనకి తెలిసి తెలియని వయసులో నైలు నది నీళ్లు ఆయనేం చేయలేకపోయింది. ఆయనకి రెడ్ కార్పెట్ ఏసి నువ్వు వెళ్ళిపోమని చెప్పింది. ఆ! ఎర్ర సముద్రం గూడా ఆయనొస్తే పాయలైపోయింది. ఎర్ర సముద్రం గూడా ఆయనొస్తే పాయలైపోయింది. కానీ జోర్డన్ రివర్ మాత్రం తన కళ్ళ ముందుంది. దీన్ని పాయలు జేయలేకపోతున్నానే, దీన్ని అధిగమించలేకపోతున్నానే, దీన్ని దాటలేకపోతున్నానే అనుకుంటున్నప్పుడల్లా తన జీవితంలో ఒక లోతైన గాయం. చాలా, చాలా లోతైన గాయం పాపం. అలా. ఏం జేద్దాం? అదిగో ఆయన బాధిది. ఆయన బాధ ఇక్కడ పెట్టాను చూడండి మీకు. ప్రభూ, ప్రభూ ఐగుప్తు నైలు నీళ్ళలో నుంచి నన్ను బయటికి తీసావు. ఏమి ఎర్ర సముద్రము నీళ్ళలో నుంచి నా ప్రజల్ని నడిపించావు. నన్ను బయటికి తీసావు. మెరీబా బండలో నుంచి నేనడిగితే నా కోసం నీళ్లు రప్పించావు. నా జీవితమంతా నీళ్ళతోనే ముడిపడి ఉంది గదా! అంతే గదా! అందుకనే మోషే అంటే జీవితం నిండా నీళ్ళతో ముడిపడి ఉంది. నిజమే. ఆ నీళ్లు కన్నీళ్లు గూడా ఉన్నాయి. కన్నీళ్లు గూడా ఉన్నాయి ఆ నీళ్ళలో. ఇప్పుడు నా గమ్యానికి, నా కలకి అడ్డుగా ఉన్నది ఒకే ఒక్క నది. దట్ ఈస్ జోర్డన్ రివర్. ఈ నీళ్లు దాటితే ఇక జీవితం అయిపోయిద్ది. సార్థకత అయిపోద్ది. మోషే అనే పేరుకి పరిపూర్ణమైన టైటిల్ వచ్చేస్తది. కానీ ఆ నీళ్ళ ఒడ్డునే ఆపేసావే. నీళ్ళలో నుంచి తీయబడిన వాడను కాస్త నీళ్ళ దగ్గర ఆగిపోయిన వాడిగా మిగిలిపోయానే అని ఆ పెయిన్ లాగుతున్నప్పుడల్లా కళ్ళమ్మట నీళ్లొస్తూ ఉంటాయి పాపం. ఆ మహానుభావుడు కదా! నీళ్ళలో నుంచి తీయబడ్డవాడు గదా పేరు. కానీ చివరి ముగింపు నీళ్ళను దాటలేకపోయిన వాడిగా ముగిసిపోయింది పాపం. కారణం ఒకటే. ఆవేశం, దేవుడి మాట ఆ రోజు, ఆ రాత్రి వినకపోవటం. దేవుడు ఎంత కమిటెడ్ ఫెలోనో తెలుసుకోలేకపోవటం. మీరు గూడా అంతే. జీవితంలో కొన్ని తప్పులు మీరెప్పుడు చేయకండి. కొన్ని తప్పులు చేయకండి. దేవుడికి నచ్చని సంగతుల జోలికి ఎప్పుడు మీరు వెళ్ళకండి. ఆ తర్వాత మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరెన్ని బతిమిలాడినా సరే, మరలా ఆయన దగ్గర తిరిగి తన స్థానాన్ని మీరు తెచ్చుకోలేరు. తెచ్చుకోలేరు. హ్మ్. జాగ్రత్త. మీరు గమనించండి. మెరీబా నీళ్ళ దగ్గర నుండి దేవుడికి, మోషేకున్న కనెక్షను బలహీనపడింది. మీరు మీరు చాలా బాగా చదవండి. తోరాని బాగా చదవండి. స్నేహితుడిగా అంటే ఒకప్పుడు స్నేహితుడిగా ఉండేవాడు దేవుడు. కానీ ఒక్కసారిగా యజమానిగా మారిపోయాడు మోషేకి తర్వాత. ఎందుకంటే ఎప్పుడైతే మాట వినలేదో దేవుడు అప్పట్లో ఫీల్ ఉండలేడండి. ఉండలేడు మానవుల దగ్గర. అందుకని అసలు పాపానికి మీ లైఫ్‌లో స్కోప్ ఇవ్వకండి. స్కోప్ ఇచ్చారా? మరలా తిరిగి ఆ బంధాన్ని మళ్ళా మీరు రీకన్‌స్ట్రక్ట్ చేయలేరు. అందుకని పాపం చేయాలంటే భయం. నేను అంటే నా వ్యక్తిగత జీవితం గూడా అదే నేను గుర్తు చేస్తున్నా. పాప్ నేను పాపం ఎప్పుడు చేయటానికి సాహసించను. అసలు దాని దగ్గరకు కూడా పోను. ఎందుకంటే నాకు భయం. నా దేవుడితో నా బంధం పోయిద్దేమో అని భయం. రోజు బయట సమాజాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ మధ్య వ్యభిచారాలతో బోధకులు గూడా ఈ మధ్య మీకు తెలుసు గదా! ఏం జరుగుతుందో బయట. బోధకులు కూడా వ్యభిచారానికి పాల్పడుతూ, బోధకులు కూడా సినిమాలు చూడమని ప్రోత్సహిస్తూ, మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వ్యవహారాలు మీ అందరికి తెలుసు. నా లైఫ్‌లో నేను చాలా ప్రశాంతంగా ఉంటా. చాలా క్లోజ్‌గా ఉంటాను. అనుకున్న నా అన్నదమ్ములతో. కానీ పాపానికి ఒడిగట్టాలంటే మాత్రం చెమటలు పట్టేస్తది. ఎందుకంటే ఏం లేదు సింపుల్. అది చేసామంటే మళ్ళా దేవుడితో మన బంధం మళ్ళా బలహీన పడిపోద్ది. ఇక ఇక దానికి ఇంకెందుకు చెప్పండి. ఇక బతికెందుకు చెప్పండి వ్యర్థం. అందుకనే దేవుడి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. పాపం గట్రా చేయకండి. ఆయనతో ఆ రిలేషన్‌ని బ్రేక్ చేసుకోకండి. ఆయన ఒక్కసారి చెయ్యి కొరసయిందా దేవుడిది, మరలా తిరిగి ఆయన ఆ బాహుబల్యాన్ని చాపడు. మోషే జీవితంలో అదే జరిగింది.
రైట్. ఓకేనా? అంటే 31 అధ్యాయం అంతా గూడా బాధే. అంతా అంతేనండి. 30 అధ్యాయం తర్వాత నుంచి గూడా బాధ. తన జీవితంలో ఎదురైన విషాదం. ఇదంతా గూడా విషాదపు అధ్యాయాలు ఇవన్నీ గూడా. ఆ! విషాదపు అధ్యాయాలు. ఆ బాధ పడుతూనే వీళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు వీళ్ళకి. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజైన సీహోనును, ఓగును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారమే ఈ జనులకు చేయను. మీరేం భయపడకండి. మీరు భయపడకండి. నేను రావట్లేదు గదా! అని మీరు భయపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగోండి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. యెహోషువను పిలిచాడు. జాషువాని పిలిచాడు. జాషువాని పిలిచి, "ఓ జాషువా! నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు" అని అతనికి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. నూరిపోసి తానప్పటిదాకా రచించినటువంటి తన ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేవీయులకు అప్పజెప్పాడు. లేవీయులకు అప్పజెప్పిన తర్వాత మరణ దినములు సమీపించాయి. అప్పుడు యెహోవా చూడుము నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్ష గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా, ఇక మోషేతో చెప్తున్నాడు, మోషే నీ డేస్ దగ్గరకొచ్చేసినియి. ఇక డేస్ దగ్గర ఉన్నాడు ఇక అంతే. మరణ నెలలు గాదు, మరణ సంవత్సరాలు గాదు. మరణ దినాలు దగ్గరకొచ్చేసాయి. ఫ్యూ డేస్‌లో కరెక్ట్‌గా చాప్టర్ దగ్గర నుంచి ఒక 1 వీక్‌లోనే ఆయన చనిపోబోతున్నాడిక. లాస్ట్ వీక్‌లో ఉన్నాడిప్పుడు మోషే. లాస్ట్ వీక్‌లో చనిపోబోతున్నాడిక ఆయన. నీ మరణ దినాలు సమీపించినియి గనక యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞాపించినట్లుగా ప్రత్యక్షపు గుడారములో నిలవమని మోషేతో సెలవీయగా, ఇక్కడ ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఆయన పేరే జాషువా. ఆయన పేరేంటి? యెహోషువ. ఆ తర్వాత ఏం చెప్తాడంటే, కీర్తన వ్రాయండి అని చెప్తాడు. కీర్తన. ఇశ్రాయేలీయులకు ఒక పాట నేర్పిస్తాడు. ఇశ్రాయేలీయులకు ఒక పాట నేర్పిస్తాడు కీర్తన. ఏంటా కీర్తన అంటే, పాట అయితే ఎప్పుడైనా పాడుకోవచ్చు. పాట గుర్తున్నంత బాగా పాఠం గుర్తుండదు. పాట అయితే ఒత్తులు గుర్తుంటాయి, పళ్ళులు గుర్తుంటాయి, ఎక్కడ ఎత్తుకుంటామో గుర్తుండిద్ది, ఎక్కడ దించుకుంటామో గుర్తుంటది గదా! సో, ముఖ్యమైన సందర్భాన్ని పాట రూపంలో మార్చాడు. ఓకేనా? ముఖ్యమైన సందర్భాల్ని పాట రూపంలో మార్చాడు. ఆ పాటలో ఏమేం చేర్చాడో చూడండి. ఏమేం చేర్చాడో చూడండి. ఆ! ఒకటి మీరు పాలస్తీనా వెళ్ళిన తర్వాత ఓకేనా? ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకి నేర్పాను. చిట్ట చివరిసారిగా మూడవ శరమన అయిపోయిన తర్వాత ఒక పాట కట్టి, ఆ పాటను ఇశ్రాయేలీయులకి నేర్పించాడు. ఏంటా ఇశ్రాయేలీయులకి నేర్పించినటువంటి పాట అనంటే, ఇదిగోండి. నేను చనిపోయి ఏంటది ఆ పాటేందంటే, మీరు బాగా తిని, తాగి, తృప్తి పొంది, అన్య దేవతలను గనక పూజిస్తే, వాళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇదిగోండి. నేను వారి పితరులకు ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారికి ప్రవేశపెట్టిన తర్వాత, వారు తిని, త్రాగి, తృప్తి పొందిన తర్వాత, అన్య దేవతల తట్టు తిరిగి, వారిని పూజించి, నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. అప్పుడు ఏం జరిగిద్దంటే, కీడులొస్తాయి, ఆపదలొస్తాయి అని ఈ కీర్తనని వారి ఎదుట సాక్షిగా నువ్వు పలకాలి. అంటే ఏం లేదండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఆ కీర్తనలో ఆయన ఇది జేశాడు. ఆ కీర్తనలో ఆయన ఇది జేశాడు. సో, ఆ కీర్తన అనేది ఏం జరుగుతుందంటే, వీళ్ళు గనక దారి తప్పితే వచ్చేటువంటి ఆపదలు, కీడులు గుర్తు చేస్తూ ఉంటదనమాట ఆ కీర్తన. ఓకేనా? ఈ ధర్మశాస్త్ర వాక్యమును మోషే శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత అంటే ఆయనే రాసాడు వీటన్నిటిని. ముగించిన తర్వాత అంటే ఆయన 31వ అధ్యాయం దాకా కూడా మోషే రాతలే అవన్నీ. 31వ అధ్యాయం దాకా కూడా మోషే గారి రాతలే అవన్నీ. ముగించిన తర్వాత ఓకేనా? చివరిలో ఒక మాట చెప్తున్నాడు. చివరిలో ఒక మాట చెప్తున్నాడు. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. ఒక విషయం తెలుసు మోషేకి. మోషేకో విషయం తెలుసు. ఒరేయ్! మీరెలాంటోళ్ళో నాకు తెలుసు. మీ డీఎన్ఏ ఎలాంటిదో నాకు తెలుసు. మీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. నేను బతికుండగానే ఏంటి? ఆయన ప్రవక్తనైన నేను బ్రతికుండగానే మీరు తోక జాడించారంటే, మీరు తిరుగుబాటు చేశారంటే, నేను చచ్చిపోయిన తర్వాత మీరేం జేస్తారు? పెద్ద బాధండి అది. అప్పుడప్పుడు మీరు చూడండి ఈ ఈ మధ్య కాలంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక వీడియో వైరల్ అవుతుంది చూసారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏదో అగ్ని ప్రమాదం ఏదో జరిగి
ఒకాయన నిండుగా కాలిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త చెప్తున్నాడు. ఆ లోకేష్ అని ఆయన పేరు. అవును నాన్న. లోకేష్ అనుకుంటా ఆయన పేరు. చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఆయనే ఈయన. సరే మీకు చదివి వినిపిస్తాను. If you're sleeping in a position like this, ఒక్క నిమిషం. you've got to hear about this thing. There's this new contour pillow out. అమ్మమ్మ 7th యానివర్సరీ అండ్ 7 కనిపిస్తే తప్ప మృత్యువుతో పోరాడుతున్న వారి మాటలు చూద్దాం మరి ఈ వీడియోలో ఉంటుందో లేదో. నా తన కొడుకు ఈ వీడియోలో లేదు. అక్కడ చివరి మాటలు ఉంటాయి. అన్నా ఆయన పేరు లోకేషేనా ఎవరో పెట్టారు ఇందాక ఆయన పేరు. యాక్సిడెంట్ ఆయన పేరు కాదట్టుకుంటా. లాస్ట్ వాట్స్. నిజంగా విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. మేబీ అది ఈ మధ్య చూసా నేను. మీ దగ్గర కనుక ఆ వీడియో ఉంటే ప్రభుకి షేర్ చేయండి. మన ప్రభు ఉన్నాడు కదా, ప్రభుకి షేర్ చేసేయండి. అంటే ఆ వీడియోలో అతను బాధ ఏంటో తెలుసా? వాళ్ళ బిడ్డల పట్ల బాధ. ఒరేయ్ నువ్వు జాగ్రత్త, ఒరేయ్ అమ్మను బాగా చూసుకో, ఒరేయ్ చెల్లిని బాగా చూసుకో అంటూ ఆయన బాధపడతా ఉన్నాడు అనమాట. ఐఫోన్ తీవ్రంగా గాయం. చివరి మాటలు మేబీ యూట్యూబ్ వాడు దాన్ని తీసేసినట్టు ఉన్నాడు. ఎవరు తీర్చలేదు. కనబడట్లేదు. ఓకేనా? నేను ప్రయత్నించాను కానీ నాకు అది కనపడలేదు. మీరైతే మాటలు అతని చివరి మాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎంతంటే బిడ్డలతో చెప్తూ ఉంటాడు, నాయన మీరు బాగా చూసుకోండి, అమ్మని బాగా చూసుకో, నాన్నను బాగా చూసుకో అని చెప్తుంటాడు కదా. మోషే ఏం చెప్పాడు తెలుసా చివరిసారిగా? మోషే చివరిసారిగా ఏం చెప్పాడంటే, దేవుణ్ణి బాగా చూసుకోండి, దేవుడి కోసం మంచిగా బతకండి, దేవుడి కోసం ఆయన ఇబ్బంది పెట్టకండి, ఆయన విసిగీకండి, ఆయన చక్కగా చూసుకోండి అని చెప్పి పాపం చచ్చిపోయాడండి. అంటే నా బిడ్డలు ఏమైపోతారనే బాధ ఆయనకి లేదు. లింక్ గ్రూప్ లో పెట్టారు బ్రదర్. అవునా నాన్న? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. బైబిల్ వర్క్ షాప్ గ్రూపా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎవరు పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి కదా. జీవన్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ జీవన్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఆ వీడియో పెట్టారు పాపం, చూడండి. ఏం చెప్తున్నారంటే తమ్ముడు పైన ఇప్పుడు చిరాకు పడకే అంటున్నాడండి పాపం. మూడే మూడు మాటలు చెప్పాడండి. ఇప్పుడు మూడు మాటలు చెప్పాడు. చచ్చిపోయాడండి. అతని డ్రీమ్ ఒకటే, తమ్ముడిని బాగా చదివించు వర్మా, నువ్వు బాగా చదువుకున్నానా, అమ్మని బాగా చూసుకోండి, అమ్మని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి చచ్చిపోయాడు. మోషే గారు కూడా అన్నాడు, కానీ ఆయన ఏమన్నాడంటే, దేవుడు మేము తిరుగుబాటు చేయకే, దేవుడిని బాగా చూసుకోయే, ఉంటున్నానండి అని చెప్పి వీడ్కోలు ఇచ్చాడు మహానుభావుడు. అంటే ఇక అలాంటి ప్రవక్తని భూలోకం ఎప్పటికీ చూడలేదు. ఈ జీవితంలో భూలోకం మళ్ళీ అలాంటి ప్రాఫిట్ ని చూడలేదు, అలాంటి ప్రవక్తను చూడలేదు.
అంత గొప్ప సర్వశ్రేష్ఠుడైనటువంటి ప్రవక్త, మహాప్రవక్త. అందుకనే అతను ఇస్లాంలో గాని, బెహాయిజంలో గాని, క్రిస్టియానిటీలో గాని, జుడాయిజంలో గాని అత్యున్నత ప్రవక్త హోదాకెళ్ళాడు ఆయన. అత్యున్నత ప్రవక్త హోదాకెళ్ళాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఈయన చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు గదా! మీ గోత్ర పెద్దలందరినీ, మీ నాయకులని నా యుద్ధకు పోగు చేయండి. ఆకాశమును, భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను వారికి ఈ మాటలను వినికిడిలో చెప్పుదును. నాకు సాక్షులుగా పెడతా నేను. ఆకాశాన్ని, భూమిని సాక్షులుగా పెట్టబోతున్నాను. రండి చచ్చిపోయేటప్పుడు పిల్లల్ని పిలుచుకురండి అని చెప్పలేదు. మనబోటోడు నిజంగా చెప్పడు. మనబోటోడు ఏమంటాడో తెలుసా? అరే ఆ గెర్షోం గాడు ఎక్కడున్నాడో పిలుచుకురండి రా. ఆ షయర్యాషూబ్ ఎక్కడున్నాడో తీసుకురండి. మనం ఇదే అంటాం. కానీ మోషే మాత్రం పిల్లలు, మనవళ్ళు వాళ్ళని తీసుకురమ్మని చెప్పలా. మోషే మీ గోత్ర పెద్దల్ని తీసుకురండి అని. పెద్దల్ని తీసుకురండి అని. ఎందుకంటే వాళ్ళ మీద సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినమున అంతమంది కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకి కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయదు. అప్పుడు మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క విడికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్కళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభించాడు. ఇదిగోండి ఇదంతా కూడా 30, 32, 33 కీర్తనలో గనక మనం వెళ్తే 32వ కీర్తన కూడా నేను 32వదే కీర్తన. ఆకాశ మండలమా, భూమి అని భూమి ఆకాశాలను వీళ్ళ మీద సాక్షి సమూహంగా పెడతాడు ఇక్కడ. ఇదిగోండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకి ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను గదా. చూడండి ఎవరిని గుర్తు చేస్తున్నాడు చూడండి. చనిపోయేటప్పుడు కూడా దేవుణ్ణి గుర్తు చేస్తూ దేవుడు ప్రేమను ఇదిగోండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా మిమ్మల్ని నడిపించాడు కదా. అంటే దేవుడి పట్ల ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నాడు చనిపోయేటప్పుడు. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, పాషాను పొటేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము. ఆయనకి చాలా ఇచ్చాడు కదా. ఆయనను వారు దేవత్వములని దెయ్యములను, తామెరుగని దేవతలను, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలులర్పించిరి కదా. మాట్లాడుతున్నాడు పాపం. వారు దైవములు కాలి దాని వలన నాకు రోషము పుట్టించిరి అని దేవుడికి ఎక్కడ రోషం వచ్చిందో చెప్తున్నాడు ఆయన. ఇదంతా యెహోవా చేసింది కాదు, మా బలము చేత వారిని గెలిచితమని వారు అనుకుందురేమో అని వాళ్ళలో ఉన్న గర్వాలను తీసేస్తున్నాడు. ఇలా మొత్తం అండి. వారి ద్రాక్షారసము, క్రూర సర్పముల విషము, నాగుపాముల విషయం. ఎందుకు ద్రాక్షారసాన్ని ఇంత హైలైట్ చేస్తున్నాడంటే అసలు కనాన్లో దొరికేంత ద్రాక్షారసం ఎక్కడ దొరకదు ఈ ప్రపంచంలో. ఇంక్లూడింగ్ ఐగుప్తు ఫరోలు కూడా కనాను నుంచే వాటిని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎవరు? ఈజిప్షియన్స్, ఫారోస్ గాని, సౌదీ అరేబియన్స్ గాని, యెమెన్, ఒమన్ లాంటి దేశాలు గాని ఇక్కడి నుంచి కనాన్ నుంచే వాళ్ళకి వెళ్తాయి. కనానీయుల సొమ్ముల్లో ద్రాక్షారసం కీలక పాత్ర. వీళ్ళు అక్కడ పడిపోకూడదు. ఇప్పటికీ అంతేనా? ఇప్పటి కాదులేనా? ఇప్పుడు అంతా మారిపోయింది పరిస్థితి. ఆ రోజుల్లో చెప్తున్న ఫరోలు. అందుకనే ద్రాక్షారసం గురించి ఎక్కువగా వాళ్ళకి హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది తాగితే మనం దేవుడి నియమాలు మర్చిపోతాం. ఇలా ఫైనల్ గా వీళ్ళందరికీ కూడా దేవుడి ప్రేమని, దేవుడికి కోపం కలిగించే విషయాలని లాస్ట్ టైం చివరిసారి మొత్తం సమరైజ్ చేస్తూ, మొత్తం ఎంటైర్ తనాక్ మొత్తాన్ని చివరిసారి సమరైజ్ చేస్తూ మొత్తం 12 మంది గోత్రకర్తల్ని పిలిచాడు. 12 మంది గోత్రకర్తల్ని పిలిచాడు. రూబేన్, షిమ్యోని పిలవలేదు. మొత్తం అందరిని పిలిచాడు కానీ షిమ్యోన్ ఒక్కడిని పిలవలేదు. మీరు అది గమనించండి. అది చాలా ఆసక్తికరమైనటువంటి పాయింట్. అది 33వ అధ్యాయం. అందరు గోత్రకర్తలు ఉంటారు. ఒక షిమ్యోను మాత్రం పిలవడు. గోత్రకర్త షిమ్యోను రావద్దని చెప్తాడు. ఎందుకు షిమ్యోను రావద్దని చెప్తాడంటే
ఎవరిని పిలిపించాడు? గోత్ర గోత్ర ప్రధానులని పిలిపించాడు ఇక్కడ. షిమ్యోను గుర్తు పెట్టుకోవాలని అదేనా? కరెక్ట్. లేవి కాండంలో చెప్పాను నేను. అవును. ఆ తమ్ముడు ఎవరో బాగా గుర్తు చేశాడు. అన్న మీరు లేవి కాండంలో ఆల్రెడీ పాయింట్ చెప్పాడని చెప్తున్నాడు. అవును, కరెక్ట్. మొత్తం 11 గోత్రాల వాళ్ళని పిలుస్తాడు. అందరి గోత్రకర్తని పిలుస్తాడు, కానీ షిమ్యోను గోత్రకర్తని పిలవడు. ఎందుకు పిలవడు అనుకుంటున్నారు చెప్పండి? షిమ్యోను గోత్రాన్ని ఎందుకు పిలవలేదు అనుకుంటున్నారు చెప్పండి? అంటే జస్ట్ అలా రాయేయండి. ఇంకా జస్ట్ రాయేయండి. పచ్చ జ్యోతి. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఎస్. ఎందుకు అంటే అసలు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కొజ్బీ ఉంటది కదా, కొజ్బీ. ఈ కొజ్బీతో వ్యభిచరించినోడు ఎవడో కాదు, ఈ గోత్రకర్త కొడుకే సౌలుగాడు. మీకు 25వ అధ్యాయంలో ఉంటది అది. అర్థమవుతుందా? ఇదిగోండి 25:14లో చంపబడిన వారి పేరు జిమ్రి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబములకు ప్రధాని అయిన సాలు కుమారుడు ఈడు. సాలు అనేవాడు వాళ్ళ ప్రధాని. మరి ఈ అయ్యగారు ఏం చేస్తున్నారు? మరి కొడుకెళ్ళి అడ్డంగా అమ్మాయిని తెచ్చుకొని భుజం మీద చెయ్యేసి వ్యభిచారం చేస్తుంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? పీనేహాస్ వచ్చి పొడిచేంత వరకు ఏం చేస్తున్నాడు? ఏదో అంటారు కదా పెద్దలు, గుడ్డు గుర్రాన్ని పడుదవుతున్నాడు అని. ఏం చేస్తున్నాడు? ప్రధాని కుమారుడు. అందుకనే ఆ ప్రధాని కుమారుడే ఇలా చేశాడు కాబట్టి వాడిని అసలు పిలవద్దని చెప్పేసాడు. అసలు ఆ గోత్రాన్ని పిలవద్దు. ఎంత మీరు అందుకనే చూడండి, ఈ మొయాబు సంఘటన తర్వాత మీరు ఒక కీలకమైనటువంటి విషయాన్ని గమనిస్తారు. ఏంటి మీరు మొయాబు సంఘటన తర్వాత గమనించేటువంటి కీలకమైన విషయం అంటే, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో జనాభా లెక్కలు చదవమని చెప్పాను. మీకు గుర్తుందని నేను సంఖ్యాకాండం చెప్పినప్పుడే మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశా. 1వ అధ్యాయం సంఖ్యాకాండం 1వ అధ్యాయం 23లో ఇది నీకు గుర్తు కూడా చేశా మీకు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకు మైండ్ లో, తర్వాత మీకు చెప్తానని. అదేంటంటే మొత్తం షిమ్యోను గోత్రం ప్రారంభంలో 59,300 మంది ఉంటారు. ఇది ఫస్ట్ సెన్సస్. ఇది అంటే దాదాపుగా 60K ఉన్నారు ఫస్ట్ సెన్సస్ లో. ఓకే. 26వ అధ్యాయంలో 25లో అయిపోయింది కదా. 25లో బాల్ పేరు సంఘటన అయిపోయింది కదా. ఈ బాల్ పేరు సంఘటన అయిపోయిన తర్వాత వీళ్ళ జనాభా 22,000కు పడిపోయింది. 22,000కు పడిపోయింది. 60,000 ఎక్కడ, 22,000 ఎక్కడ? ఆలోచించండి మీరు. 60,000 60లో నుంచి 20 తీస్తే 40 అంటే 38K. 38K అంటే 24,000 మంది చనిపోయారు కదా. వాళ్ళలో మెజారిటీ పీపుల్ వీళ్ళే. అంటే ఒక మాటలో చెప్పాలంటే బయలుపేరు సంఘటనలో కీలక పాత్ర పోషించిన గోత్రం ఏదైనా ఉంటుందంటే అది షిమ్యోను గోత్రం. కీలక పాత్ర. ఆ పాపానికి ఒడిగట్టిన గోత్రం అదే. అవును, యాకోబు మరియు లేవి ఇద్దరు చెదిరిపోతారని ఉంది. ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేశాడు. షిమ్యోను చాలా డేంజర్ పర్సన్. అర్థమవుతుందా? అందుకనే మనకి దాదాపుగా 38,000 మంది తగ్గుతారండి. ఇదిగోండి కరెక్ట్ గా చెప్పాలంటే లెక్క ఒక్క గోత్రంలో 37,100 మంది తగ్గిపోయారు. తెగుళ్ళలో చనిపోయిన 24,000 మంది అత్యధికులు ఈ షిమ్యోను గోత్రానికి చెందిన వారే. ఓకేనా? అది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? షిమ్యోను పిలవకపోవటానికి గల కారణం అదే ఇక్కడ. నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఏంటంటే అది ఈ రోజు వచ్చింది మనకి. మొన్న ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పా, మీరు 37వ అధ్యాయం 33లో చదువుకోమని. అదేంటంటే వై ఓన్లీ లేవి?
లేవీని మాత్రమే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? సింపుల్. యాజకుడు అనంటే దేవుడి పట్ల రోషం కలిగి వ్యవహరించాలి. అంతే గదా! యాజకుడు అనేవాడికి ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏందంటే, దేవుడి పట్ల వాడికి రోషం ఉండాలి. దేవుడి పట్ల అల్ ఖన్నాహ్ అంటారు హీబ్రూలో. అల్ ఖన్నాహ్, ఖన్నాహ్ అంటే అర్థం ఏందంటే, అధిక ఆసక్తి కలిగి ఉండాలి దేవుడంటే. అది తెలుగులో రోషం అని ఏశారు. రోషం అనేది సరైన తర్జుమా కాదు. రోషం అనేది సరైన తర్జుమా కాదు. ఆ రోషం అనేది ఇంగ్లీష్‌లో జెలస్ అనేసారు మళ్ళా. ఆ కరుణాకర్ గారికి ముందు ఎనక తెలియక మీ దేవుడు జెలస్ గాడు, జెలస్ గాడు గాదు. కరెక్ట్ ట్రాన్స్‌లేషన్ చెప్పాలంటే, మీ దేవుడైన యెహోవా అధికాసక్తి గల దేవుడు. రోషము గలవాడు గాదు గానీ, అధికాసక్తి గలవాడు. తీవ్ర ఆసక్తి. అవు తెస్కాయం. ఖన్నా అంటే ఏందంటే, అధికాసక్తి. మీకు జకర్యాలో బాగేసినట్టున్నారు దీని గురించి. నేను పర్ఫెక్ట్‌గా అయితే నేను గతంలో ఎప్పుడో చదివినట్టు గుర్తు. జకర్యా, హగ్గయి దగ్గర బాగేశారు. అధికాసక్తి కలిగిన వాడనై అనంటారు. అక్కడ కూడా హన్నా అది కరెక్ట్ తర్జుమా. సో, దేవుడి పట్ల రోషం గలగాలి అనంటే, ఎవ్వరినైనా దేవుడి కోసం వదులుకోగలిగిన తత్వం ఉండాలి. యాజకుడికి ఉండాల్సిన తత్వం ఏందంటే, ఒకడు తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, దేన్నైనను నా నిమిత్తం వదులుకుంటే తప్ప వాడు నాకు శిష్యుడు కానేరడన్నాడు. ఆ గుణం లేవీలో కనపడింది. ఆ గుణం లేవీలో కనపడింది. అందుకని మీరు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో లేవీ గురించి మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. లేవీ గురించి మాట్లాడుతూ. లేవీని గూర్చి లేవీని గూర్చి ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటేనట, నీవు అతన్ని పరిశోధించితివి. అంటే దేవుడు లేవీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని టెస్టులు పెట్టాడట. కొన్ని టెస్టులు. ఊరకనే సెలెక్ట్ చేసుకోవాల. పరిశోధించాడు. దేవుడు పరిశీలించాడట. అలా పరిశీలించినప్పుడట, అతడు నేను వానిని ఎరుగనని తన తండ్రిని గూర్చియు, తన తల్లిని గూర్చియు అనెను. అంటే మా అమ్మ ఎవరో నాకు తెలీదు సార్. మా అమ్మ ఎవరో నాకు తెలీదు సార్. మా నాన్న కూడా నాకెవరో తెలీదు. యావే, యావే నువ్వు తప్ప నాకెవరూ తెలీదయ్యా ఈ ప్రపంచంలో. నువ్వు చెప్పు నేనేదైనా చేస్తా అని చివరికి తన తండ్రిని గూర్చియు, తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు. ఎవరిని లక్ష్యపెట్టలేదట ఆయన. తన కుమారులను ఎంచలేదు. అంటే చివరికి తన కొడుకులను ఎంచలేదట. నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. చూసారా? అంటే చివరికి దేవుడి కోసం తల్లిని గాని, తండ్రిని గాని, కుమారుణ్ణి గాని, సహోదరుణ్ణి గాని అందరి దేవుడి నిబంధన కోసం పక్కన పెట్టేసాడట. ఎక్కడ పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు అంటే 32వ అధ్యాయంలో పెట్టాడు. 32వ అధ్యాయంలో పెట్టాడు. ఒకసారి మీరు 32వ అధ్యాయానికి గనక వస్తే ఇదిగోండి. 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో బంగారు దూడ సంఘటన జరిగినప్పుడు నా పక్షాన ఎవరుంటారని దేవుడు అడిగాడు. యావే పక్షాన నిలబడువాడు ఎవరు అని మోషే అడిగినప్పుడు అన్ని గోత్రాలలో నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే ఒకే ఒక్క గోత్రం వాళ్ళు ముందుకు వచ్చారండి. ఎవరో చూడండి అతడు వారిని చూచి మీలో ప్రతి వాడు తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెపు ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతి వాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చెలికాని, ప్రతి వాడు తన పొరుగువాన్ని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు ఒకటి చెప్పాడు, రే తన మన చూడక విగ్రహారాధన పాల్పడిన ప్రతి ఒక్కడిని చంపి పడేయండ్రా అని దేవుడు సెలవిచ్చినప్పుడట అందరూ ఆ శాసించలేదండి. అందరూ దేవుడు చెప్పిన మాటకు ఒబే కాలేదండి. ఒక్కళ్ళు మాత్రమే ఒబే అయ్యారు. వాళ్ళు ఎవరో చూడండి, లేవీయులు. ఎవరాళ్ళు? లేవీయులు. యెహోవా మాట చొప్పున చేయగా మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? మరి ఈ పాపంలో పాలి భాగస్తులు కాని యూదులు ఏమయ్యారు? ఈ పాపంలో పాలి భాగస్తులు కాని మిగతా గోత్రికులు ఏమైపోయారంటే వాళ్ళకి అమ్మ ప్రేమ గుర్తొచ్చింది. వాళ్ళ కొడుకులు వాళ్ళతో ఆడుకున్నవి, అన్నలు తమ్ముళ్ళు వదిలేద్దాంలే, ఆ దేవుడు వెయ్యి చెప్తాడులే. అమ్మో మా వాళ్ళని మేము పోగొట్టుకుంటామా ఏంది తప్పులు చేసినంత మాత్రాన? ఈరోజు మనలో కూడా అంతేనండి. ఎంత దరిద్రులో తెలుసా? మన పాస్టర్లు కూడా ఎంత దరిద్రులు అంటే కొంతమంది. నేను ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళాను. ఎవరో పిలిస్తే
నా ముందు ఒక కుర్రోడు వాక్యం చెప్పాడు. నా ముందే ఒక కుర్రోడు వాక్యం చెప్పాడు. వాడు వాక్యం చెప్పడం కూడా చాలా అంత గొప్పగా ఏమీ లేదు వాక్యం. తర్వాత నాకక్కడ ఒకాయనొచ్చి చెప్తున్నాడు నన్ను పిలిపించి. "అన్నా మీ ముందు వాక్యం చెప్పాడు ఎవరో తెలుసా?" అన్నాడు. "ఎవరన్నా?" "ఆ పాస్టర్ గారి కొడుకన్నా" అన్నాడు. సర్లే నెపోటిజం ఏమోలే అనుకున్నా నేను. అట్లా కూడా కాదంట. వాడు పోయిన వారమే ఒక అమ్మాయిని లేపుకొని పోయాడంటాడు. ఆడు పోయిన వారమే ఒక అమ్మాయిని లేపుకొని పోయాడంట. మరి పోయిన వారమే ఒక అమ్మాయిని లేపుకొని పోతే మరి ఆడికి ఎట్లిచ్చావురా సిగ్గు లేకుండా అని అనిపించింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఇంకోడు ఎంటర్ కాకూడదు మళ్ళా. ఇంకోడు ఎంటర్ అయితే ఎలా? కానుకలు, సంఘం అంతా ఆళ్ళ వైపు వెళ్ళిపోయి అందుకనే ఎంత వెధవైనా పర్లా, ఎంత ఎడ్డోడైనా పర్లా, మనోడిని మాత్రం వదులుకొని ఈడ్నే తీసుకొచ్చి కూర్చోబెడతారు. సరే నాన్న పోనీ యేసు వారసత్వం అయినా పర్లేదు సరే పోనీలేరా బాబు ఏదో ఒకటి అనుకోవచ్చు. సరే వారసత్వం అయినా నమ్మకమైనోడు అనుకో తర్వాత వచ్చినోడు సర్లే వాళ్ళ నాన్నని చూసి తండ్రి ఏది చేయడు చూచిన కుమారుడు అదే చేయడు కాబట్టి తండ్రి వాక్యంలో ఉన్నాడు కాబట్టి కొడుకు కూడా వాక్యంలో ఏదో అట్లా కానిచ్చాడు. కానీ ఇప్పుడు వెధవన్నారో తెలిసినా కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే వీళ్ళని ఏమన్నా రోషం లేని వెధవలేని, రోషం లేని బతుకులేళ్ళ. ఏలీ టైపు. ఇప్పుడు ఏలీ ఉన్నాడు. వాళ్ళ వెధవలని తెలుసు కదా ఏలీకి. ఏం చేయాలా ఏలీ? బహిష్కరించొద్దా? ఆ! చేయలా. కానీ లేవీలు ఎంత గొప్పోళ్ళో తెలుసా లేవీయులు? తన సొంత సహోదరుడు తప్పు చేసినా సరే కత్తి తీసుకొని చంపేశారు. అక్కడ అమ్మొచ్చినా ఒకవేళ దూడం చేయటంలో అమ్ముందనుకోండి ఖతం. నానున్నాడనుకోండి దూడం చేయటంలో ఖతం. తమ్ముడు ఖతం. కొడుకు ఖతం. అందరిని ఖతం చేసి పడేశారు. ఒకటే నా దేవుడికి విరోధంగా వీళ్ళు చేశారు. అంటే బంధు ప్రీతి కంటే దేవ ప్రీతికి పెద్దపీట వేశారు వీళ్ళు. అది దేవుడికి ఈళ్ళలో బాగా నచ్చిందది. మనకి లేవి గోత్రం నేర్పించేదేంటో తెలుసా? శాపం వరంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు లేవి, షిమ్యోను ఇద్దరు కలిసే కదా పాత నిబంధనలో దీనా దగ్గర హమోరు కుమారుడిని చంపింది. ఇద్దరు కలిసే కదా! ఇద్దరు కలిసే కదా! షిమ్యోను, లేవి. ఇందాక మౌనిక గుర్తు చేసింది కూడా వచనాన్ని మనకి. లేవి, షిమ్యోను అను వారు సహోదరులు. వారి సంఘములో మీరు చేరవద్దు అని చెప్తారు కదా! కానీ తర్వాత లేవి శాపం నుంచి వరంలోకి అడుగుపెట్టాడు. తనను తాను మార్చుకున్నాడు. శాపాన్ని వరంగా మార్చుకున్నాడు. కానీ షిమ్యోను ఇంకా పతనం అయిపోయాడు. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా అంటే, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కళ్ళ ముందు కన్నటువంటి తల్లిని కూడా దేవుడి కోసం పక్కన పెట్టారు ఆ రోజు, ఆ రాత్రి వాళ్ళు. కనిపెంచిన తండ్రిని కూడా దేవుడి కోసం పక్కన పెట్టేశారు ఆ రాత్రి వాళ్ళు. కన్న కొడుకులను కూడా పక్కన పెట్టేశారు దేవుడి మాట కోసం ఆ రోజు వాళ్ళు. అదే దేవుడికి కావాల్సింది. ఒకడు తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, భూములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కానేరడు. ఈ క్రొత్త నిబంధన వచనం పాత నిబంధనలో లేవీయుడు చేసి చూపించారు. అవును. లేవీకి జ్యేష్ఠత్వం వచ్చిందా? అదేం కాదండి. లేవీకి ఏవి జ్యేష్ఠత్వం రాలేదు. జ్యేష్ఠత్వం ఎప్పుడు ఎఫ్రాయిముదే. జ్యేష్ఠత్వం లేవీది గాదు. జ్యేష్ఠత్వం యోదాది గూడా గాదు. జ్యేష్ఠత్వపు హక్కు ఎప్పుడు ఎఫ్రాయిముదే. ఎఫ్రాయిమే జ్యేష్ఠుడు. ఎందుకంటే యోసేపుకు దేవుడు జ్యేష్ఠత్వం ఇచ్చాడు. యోసేపు నుంచి ఆ జ్యేష్ఠత్వపు ఆస్తి ఎఫ్రాయింకి మళ్లించబడింది. కాబట్టి ఎఫ్రాయిం ఒక్కడే జ్యేష్ఠుడు. ఇంకెవ్వడు లేడు. ఇక ఆ పాత్రలో ఎవరు రారు. బట్ యోదా హెచ్చింపబడ్డాడు అంతే తేడా. అది యోసేపు వలనే అది కూడా. ఈయనేదో పెద్ద గొప్పోడని కాదు ఎఫ్రాయిం. యోసేపు వలన ఆ గొప్పతనం ఎఫ్రాయింకెళ్ళింది. సో లేవీయులనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఎన్ని గోత్రాలు ఉండగానే దానికి పాయింట్ తెగిందా తెగలేదా ఇంకేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటారా? ప్రపంచంలో దేవుడికి యాజకుడు అవ్వాలనుకున్న వాడు సమస్తాన్ని విడిచిపెట్టాలి. అలా సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి గోత్రం లేవి గోత్రం. వాడు దేవుడి కోసం భూములను వదులుకున్నాడు. ఆస్తులు కూడా పాపం ఏం తీసుకోలేదు. బంధువులు కూడా వాళ్ళు దేవుడి కోసం ఏమి తీసుకోలేదు. చివరికి అదే అంటున్నాడు మళ్ళా చదవండి ఆ వాక్యం. ప్రతివాడు వాక్యం మళ్ళా చదవండి మీకు బాగా అర్థమైద్ది ఇది.
ఇదిగోండి. అతడు నేను ఎరుగనని తన తండ్రిని గూర్చియు, నేను ఎరుగనని తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. తన కుమారులను ఎంచలేదు. నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వాళ్ళ అమ్మొచ్చింది లేవీయుల దగ్గరికి. "రేయ్! నేనురా మీ అమ్మనురా. మీ అమ్మనురా నేను. ఆ విగ్రహారాధనలో ఏదో లేరా, అహరోను పిలిస్తే పొయ్యాను లేరా" అంటే ఏమన్నాడో తెలుసా లేవీయులు? "హూ ఆర్ యూ" అని అడిగారు అంతే. "ఎవరమ్మా నువ్వు?" "మా అమ్మవా?" "అసలెవరు నువ్వు?" అని అడిగారట. అదే అదేదో మీమ్స్‌లో అప్పుడప్పుడు చూస్తుంటా మీమ్స్‌లో. ఎవరో హీరో అంటుంటాడు. అల్లు అర్జునో ఎవరో అంటుంటాడు. "ఎవరు సార్ మీరు" అంటారు చూసారా? "ఎవరు సార్ మీరు" అంటాడే. అలాగా కొంచెమించుగా వాళ్ళ నాన్నొచ్చి, "రేయ్! నేను మీ నాన్ననిరా, నిన్ను కన్నానురా. ఏదో తెలియక చేశాలేరా ఆడు విగ్రహారాధన" అన్నప్పుడు, "మీరు మా నాన్న? ఎవరండి మీరు?" కళ్ళమ్మట నీళ్ళు రాలిపోతున్నాయి లేవీయులకి. ఓ పక్క నాన్న ప్రేమ, రెండో పక్క దేవుడి ఆజ్ఞ. రెండో పక్క దేవుడి ఆజ్ఞ. "ఎవరు సార్ మీరు" అని మాట్లాడి సొంత తమ్ముళ్ళొచ్చారు. "రేయ్ అన్న నేనురా. అరేయ్! మనిద్దరం కలిసి ఆడుకున్నాంరా" అని ఎమోషన్స్ చూపిస్తున్నారు. మనం ఎమోషన్స్ చూపిస్తే పడిపోతాం కదా! "అరేయ్! నేను నీ అన్ననురా. అరేయ్! నీ తమ్ముడురా. చిన్నప్పుడు ఇసుకలో ఆడుకున్నాం గుర్తుందారా నీకు? అరేయ్! కత్తి తీసుకున్నావేందిరా? నా మీదకొస్తున్నావేందిరా?" "ఎవరు సార్ మీరు?" కొడుకులొచ్చారు. "నాన్న నన్ను పెంచావు గదా నాన్న. నాకు గోరు ముద్దలు తినిపించావు గదా నాన్న. నన్ను భుజం మీదకి ఎక్కించావు గదా నాన్న. ఎవడురా నువ్వు?" సాక్రిఫైస్ చూసారా? ఎందుకు దేవుడు ఏవండి? అక్కడ ఏదో విగ్రహాన్ని పూజించినంత మాత్రాన కాదు దేవుడు చంపింది. మీకు గతంలో కూడా చెప్పా నేను. వాళ్ళు విగ్రహారాధన అంటే వ్యభిచారం. అక్కడ వాళ్ళు చేసిందేంటో తెలుసా? అక్కడ విగ్రహారాధన చేసి, తిని, త్రాగి, ఆడుటకు లేచిరి అని ఉంటది చూసారా? ఆడుటకు లేచారంటే ఏ ఆట అనుకుంటున్నారు మీకు గుర్తుందా? నేను ఆల్రెడీ సెక్సువల్ ఇమ్మోరాలిటీ అనే పాఠంలో చెప్పాను. మీకు గుర్తుందా? మర్చిపోయారా? ఆడుటకు లేచిరి అనే పదానికి నేను అర్థం జెప్పా. ఏమని అర్థం జెప్పా? ఆడుటకు లేచిరి అనే పదానికి? గుర్తుందా? మర్చిపోయారా? ఆట అంటే అర్థం ఏంటో తెలుసా? సామూహిక వ్యభిచారం. ఆ రోజుల్లో కనానీయులు బాలుగాడికి, అష్టారోతుకి, బాలుగాడికి పూజించటం అంటే ముందు తినాలి. తర్వాత తాగాలి. తర్వాత పబ్లిక్‌గా అందరూ బట్టలు ఊడదీసుకొని ఇక నేను చెప్పకూడదు పచ్చిగా నా అక్క చెల్లెలున్నారు. ఎందుకంటే మీలో చాలా మందికిప్పుడు అయ్యో! పాపం పూజించినంత మాత్రాన ఎందుకు చంపేసాడండి పాపం దేవుడని మళ్ళా మీరు దేవుడిని తప్పు పడతారేమోనని నేను పచ్చిగా మాట్లాడుతున్నానిక్కడ. నేను చెప్పేటప్పుడు చాలా మందికి లేదు. అబ్బా! సొంతోళ్ళని చంపేసారా? ఏముందిలే పూజిస్తే క్షమించి వదిలేస్తే బాగుండేది కదా! అని మీరు ఎప్పుడు దేవుడిని తప్పుగా అనుకోకూడదు. ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను ఇనండి. విగ్రహం చేశారు గదా! తిన్నారు గదా! గట్టిగేశారు గదా! ఏం చేశారో తెలుసా? వేల మంది బట్టలు ఊడదీసుకుంటే వాడదాని మీదకి మగాడెక్కి కుక్కలు పోయినట్టుగా వీధులెమ్మట కుక్కలు పోతాయి చూసారా? వీధులెమ్మట చెత్త కార్తొ వచ్చినప్పుడు కుక్కలు పోతాయి. కుక్కలు. ఆ! అలా చెత్త కార్తె కుక్కలు గనక బహిరంగంగా రోడ్ల మీద బట్టలు లేకుండా చేసినట్టుగా ఇద్దరిద్దరు అమ్మాయిలతో ఒక్కొక్కడు, ముగ్గురు అమ్మాయిలతో ఒక్కొక్కడు. అసలు మీకు చెప్పకూడదు ఓ పెద్ద పోర్నోగ్రఫీ జరిగిందక్కడ. వీళ్ళని బతకనిచ్చారనుకోండి, ఈ తెగులు పక్కనోళ్ళకి పాకిద్ది. ఎంత కఠినంగా దేవుడెందుకు వ్యవహరించాడంటే చాలా డేంజర్ అది. చాలా డేంజర్ అది. చాలా డేంజర్. ఎంత నిస్సిగ్గుగా అరణ్యంలో బట్టలు తీసుకొని వ్యభిచారం పాల్పడతారా వీళ్ళందరూ? చంపేయండిరా! అర్థమైందా? అది. వీళ్ళని చూసి పక్కనోళ్ళు చెడిపోతారు మళ్ళా. ఇశ్రాయేలు మొత్తం రాజ్యం కూలిపోద్ది. ఇలాగా తన అమ్మనైనా, నాన్ననైనా, కొడుకులనైనా, సోదరులనైనా వస్తే ఎవరు సార్ మీరు?
అని అందరిని చంపడేశారు లేవీయులు. ఆ చంపిన వాళ్ళలో అమ్మలున్నారు, నాన్నలున్నారు. ఎవడు శాసించలేరు. ఏ గోత్రం కూడా ముందుకు రాల. అన్ని గోత్రాలకి ఎమోషన్స్ అడ్డొస్తున్నాయి. అన్ని గోత్రాలకి పాపం తెలియట్లా. దేవుడు గుర్తుకు రావట్లా. వాళ్ళ బంధాలు ఆళ్ళకి గుర్తొస్తున్నాయి. దేవుడు ఏడుపుకు ఎవడు గుర్తుకు రావట్లా. దేవుడు ఎంత కంఠశోష పెడుతున్నాడో గుర్తుకు రావట్లా. అప్పుడు ముందడుగేసి తెగించిన ఒకే ఒక్క గోత్రం ఏదైనా ఉంది అనంటే దేవుడి పట్ల రోషం కలిగినటువంటి గోత్రం, దేవుడి పట్ల కత్తి బిగించినటువంటి గోత్రం లేవీయుల గోత్రం. అందుకు దేవుడు లేవీయులని ఎంచుకున్నాడు. ఆదికాండం గురించి వెళ్తారేంటి నాన్న మళ్ళా క్వెషన్‌లో అన్న ఆదామును 2 సార్లు ఎందుకు పేర్కొన్నాడు? మళ్ళా నీ ద్వితీయోపదేశ కాండంలో ఉంటే మళ్ళా ఆదికాండంలో పోతారేంటి నాన్న మీరు? ద్వితీయోపదేశ కాండంలో ఉండండి. అర్థమైందా? మీరు లేవీని ఎందుకు ఎంచుకున్నారో మాకు క్లారిటీ తెగిపోయిందన్న అనంటే ఇక నేను ఇంతటితో లేవీ గురించి క్లోజ్ చేసేస్తా. మళ్ళా మీకు సందేహం ఉండకూడదు నెక్స్ట్ ఇక. యెస్. 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 సూపర్ అన్న. క్లారిటీ వచ్చిందండి. ఫుల్ క్లారిటీ. ఓకేనా? రైట్. ఓకే. అలా. ఒక్క మాటలో చెప్పాలంటే శాపగ్రస్త గోత్రం నుండి యాజక గోత్రంగా మార్చారు లేవీని. ఓకేనా? యాజక గోత్రంగా మార్చారు. అలాగా 33వ అధ్యాయం మొత్తం గూడా లేవీ ఎందుకు ఎంచుకున్నాడో దేవుడు కారణం చెప్పాడు. యోధాను గురించి కూడా అన్నాడు. యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నేను అతనికి సహాయకుడనై ఉందును. మీకు ఈ లెసన్స్ అన్ని ఎలా ఫుల్‌ఫిల్ అయ్యాయో తెలియాలి అనంటే చాలా బావుంటది. చాలా ఇంట్రెస్టింగ్ అసలు 33వ అధ్యాయం. కానీ ఈ బ్లెస్సింగ్స్ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ ఎలా జరిగిందనేది నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే జాషువా దగ్గర చెప్తా మీకిది. నాతో పాటు జాషువాలో ట్రావెల్ చేసేవాళ్ళెవరు? ఉన్నారా? వెనకడుగేస్తారా? యేసుప్రభు వారికట మొదటి స్టేజ్‌లో 70 మందొచ్చారట. తర్వాత చాలా కఠినమైన మాటలాడుచున్నాడే అని చెప్పి 12 మందయ్యారట. మరి మీలో మొత్తం దాదాపుగా 300 మందున్నారు మార్నింగ్ అండ్ నైట్ బ్యాచ్. ఎంతమంది కడదాకా నాతో పాటు ఈ ప్రయాణంలో సాగుతారు? మోషేతో పాటు కడదాకా యెహోషువ మాత్రమే ప్రయాణం చేయగలిగాడు. మీరు ఆ యెహోషువలు ఎవరో గుర్తు చేసుకోండి. మీ మేలు కోరి చెప్తున్నా. జీవితంలో బైబిల్ అర్థం కాకుండా చచ్చిపోకండి. జీవితంలో బైబిల్ అర్థం కాకుండా చచ్చిపోతే ఇక మనకొక ఇది లేదిక జీవితంలో. అర్థమవుతుందా? మీ నుంచి మీ నుంచి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు గూడా ఒక రోజు తలకాయ కూర తెచ్చుకుంటే అయ్యే ఖర్చే. ఒక్కరోజు మటన్ తలకూర తెచ్చుకుంటే ఎంతయిద్ది మీ ఇంట్లో? అంత నీ దేవుడి కోసం పెట్టలేవా? ఆ! మీరు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి మీకు అర్థమైద్ది. మీరు ఎంతవరకి ఆసక్తి కలిగి లేవియర్ రోషం కలిగి ఉన్నారో మీకు అర్థమైద్ది. నెక్స్ట్ మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో చేయండి మరి మీ ఇష్టం. నాకు పోయేదేమీ లేదు. నేను ఒక్కడినైనా నాకు నేను చెప్పుకుంటా వెళ్ళిపోగలను. కానీ ఇప్పటికే స్లాట్స్ అన్ని బుక్ గూడా అయిపోయినాయి. మళ్ళా ఈ మాటలేదో నేను జాయిన్ అవ్వలేదుగా స్లాట్స్ ఆల్రెడీ అయిపోయినాయి. 100 స్లాట్స్ ఎప్పుడో దాటేసారు. మాక్సిమం క్లోజ్ చేసేయబోతున్నాం ఇక అతి త్వరలో. ఎవరైనా ఉంటే త్వరపడండి. ఓకేనా? ఇవన్నీ గూడా మీకు జోషువ గ్రంథంలో వస్తాయి. చాలా బావుంటది. మీకు జోషువ గ్రంథం గూడా చాలా బావుంటది. చాలా ఆసక్తికరంగా ఉంటది. ఇదిగో ఇవన్నీ మీకు అక్కడ తేలుతాయి. సింహపు పిల్ల బాషాను నొద్ద నుంచి దుమికి దాటును. నిజంగా చాలా అద్భుతంగా ఎంత బాగా చెప్పాడు ఆ మోషే అని మీరు అప్పుడు అనుకుంటారు జోషువను. సో అలాగా 33వ అధ్యాయాన్ని ఆశీర్వాదాలతో ఆయన ముగించాడు. 32వ అధ్యాయాన్ని, 33వ అధ్యాయాన్ని కూడా. ఇక ఫైనల్‌గా 34వ అధ్యాయానికి వచ్చేసాం. ఇక చిట్ట చివరి అధ్యాయం. 34వ అధ్యాయం. ఇక ఏం జరిగిందంటే నెబో శిఖరానికి ఎక్కేసాడు ఇక మోషే చచ్చిపోవటానికి ముందు.
ఏ శిఖరం? మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరం ఎక్కాను. మనకు అనిపిస్తది చచ్చిపోయేవాడు ఏదో ప్రశాంతంగా చచ్చిపోక ఎందుకయ్యా ఈ నెబో శిఖరాలని. ఆ? యెహోషువ మీద చెయ్యి ఉంచుతాడు. మీ అందరికీ తెలుసు కదా, మోషే తన చేతులు ఎక్కడ పెట్టాడట? యెహోషువ మీద ఉంచాడట. యెహోషువ. ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పాను నేను. నాయకుడు ఎవరు అనే దగ్గర సందేహాలు ఉండకూడదు. మీ గతంలోకి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. మొహమ్మద్ చేసిన పొరపాటు ఇదే ఇస్లాం దగ్గర. మొహమ్మద్ చేసిన పొరపాటు ఇదే. తన తర్వాత నాయకుడు ఎవరు? ఇస్లాం ప్రజలకు తను చెప్పలా. అబూబకరా, అలీనా, ఉత్మానా చెప్పలా. 2 వర్గాలుగా చీలిపోయింది. షియా ఇస్లాం, సున్నీ ఇస్లాం. 2 వర్గాలైపోయింది. అది. సో, తన తర్వాత కత్తి పట్టుకొని వీళ్ళని ముందుకు నడిపించే నాయకుడెవరో క్లారిటీ ఇచ్చేద్దాం అనుకున్నాడు. అందుకనే చచ్చిపోక మునుపు రేపొద్దున, ఎందుకంటే మోషే మీదే ఈళ్ళు తిరుగుబాటు చేశారు. అసలు తీసుకొచ్చినోడు మోషే. మోషే మీదే ఈళ్ళు తిరుగుబాటు చేశారు. మోషే చెప్పకుండా చచ్చిపోయాడనుకోండి, కాలేబు వర్గం కొంతమందవుతారు, యెహోషువ వర్గం కొంతమందవుతారు. అప్పటికప్పుడు కోరవ లాంటి పుట్టోడు ఉంటే ఆడి వర్గం కొంతమందవుతారు. ఉండకూడదిలా. ప్రజల క్లారిటీ ఉండాలి. తన తర్వాత వీళ్ళని నడిపించే నాయకుడు ఎవరో క్లారిటీ. అందుకే నెపోటిజం చూపించలా. నెపోటిజం చూపించలా. ఎందుకు జాషువానే సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? ఎందుకు జాషువానే సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? జాషువా అనే ఈ కుర్రోడు, జాషువా మామూలోడు కాదండి. చిన్నప్పటి నుంచి గూడా ఇదిగోండి, నేను నిర్గమాకాండం 33:11 చూడండి. నిర్గమాకాండం అంటే ఎప్పటిది చెప్పండి ఇది? నిర్గమాకాండం అంటే ఎప్పటిది చెప్పండి? 33వ అధ్యాయం అంటే? ద్వితీయోపదేశ కాండం దగ్గర నుంచి వెనక్కెళ్తే ఎన్ని సంవత్సరాలు వెనక్కెళ్ళాలి చెప్పండి? 39 సంవత్సరాలు వెనక్కెళ్ళాలి ఇప్పుడు మనం దాదాపుగా. అవును. 39 ఏళ్ల క్రిందట ఈ కుర్రోడు ఎంతగా దేవుడి కోసం కష్టపడ్డాడంటే, అప్పుడు ఇంకా చాలా చిన్న పిల్లోడు ఇతను. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచున్నాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తర్వాత అతడు పాళెములోకి తిరిగి వచ్చాడు. అనగా మోషే గారు. ఓకేనా? అతని పరిచారకుడును, నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలకి రాలేదు. అంటే తన గురువు గారిని అట్టి పెట్టుకొని ఉన్నాడు. తన గురువు గారిని విడిచిపెట్టలా. వెంబడించాడు. మోషే ఎక్కడికెళ్ళిపోయినా సరే ఎనకమాల ఇలా చేతులు కట్టుకొని ఇలా ఉండేవాడు పాపం. మోషే గారు ఏది చేసినా ఇలా నుంచునేవాడు. మోషే గారు తిడితే ఇలా తలదించుకునేవాడు. మోషే అలా వెళ్ళిపోతే మోషే గుడారాన్ని అట్టి పెట్టుకొని ఉంటాడు. మోషే పరిచారకుడట. పరిచారకుడు అంటే ఏంది? ఆయనకి మంచి చెడు మొత్తం చూసుకుంటా ఉంటాడు. ఇక తనే మొత్తం పక్కనుండి. ఇప్పుడు ఆ విధేయత అప్పటిది కాదు. 39 ఏళ్ల కిందట ఏ విధేయత అయితే ఉందో, ఆ 40 ఏళ్ల తర్వాత ముసలోడైపోయిన తర్వాత కూడా అదే విధేయతలో ఉంటాడు. సరైన సమయం చూసి వెన్నుపోటు పొడవలా. యెహోషువ అనుకుంటే, మోషే మీద తిరుగుబాటు చేసేటప్పుడు యెహోషువ గనక అనుకుంటే ప్రజల దగ్గరికి పోయి మోషేకి వ్యతిరేకంగా ఇప్పుడు ఏకనాథ్ షిండే గారు చేశాడు కదా ఉద్ధవ్ ఠాక్రే మీద. ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు చేశాడు కదా. ఈ మధ్య అస్సాంలో వాడు చేశాడు కదా హేమంత్ బిశ్వ శర్మ. అది తిరుగుబాటు చేయటం 5 నిమిషాల పని. కానీ తన గురువుగారు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాల్లో ఉన్నా, ఎన్ని చేదు జ్ఞాపకాలు, చివరికి తన సొంత అక్క కూడా ఎదురు తిరిగిందండి. మిరియాం. చివరికి తన సొంత అన్న కూడా ఎదురు తిరిగాడండి. చివరికి తన సొంత లేవి గోత్రం కూడా ఎదురు తిరిగిందండి. కానీ ఎదురు తిరగక గురువు దగ్గర తలదించుకొని, తల ఎత్తకుండా తన గురువుకి నమ్మిన బంటులా ఉన్న ఒకే ఒక్కడు ఆ లక్షల మందిలో తన అక్క కాదు, తన అన్న కాదు, తన గోత్రం కూడా కాదు, వేరే గోత్రికుడు, ఎఫ్రాయిము గోత్రికుడు అయినటువంటి జాషువా. అందుకనే చివరికి తన పగ్గాలన్నిటినీ కూడా జాషువా చేతుల్లో పెట్టాడు చనిపోవటానికి ముందు. ఇదిగోండి, జాషువా చనిపోవటానికి ముందు తన చేతుల్ని యెహోషువ చేతుల్లో పెట్టి, చిన్ననాట నుండి వెంబడించిన తన ప్రియ శిష్యుణ్ణి చూసి, తన ప్రియ పరిచారకుణ్ణి చూసి, జాషువా నేను చేసిన తప్పులు నువ్వు చేయకు. ఈ ప్రజలు చాలా మొండివాళ్ళు నాయన. ఈ ప్రజలు చాలా తిరుగుబాటు స్వభావులు నాయన.
నాలాగా కోపం వచ్చి బండను కొట్టి జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా నువ్వెప్పుడు కోప్పడకు బిడ్డ. నువ్వు జాగ్రత్త. నువ్వు క్షేమంగా ఉండు. వీళ్ళందరి బాధ్యతలు నీకిస్తున్నా. ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు అన్నాడు గదా! ఆ గోత్రం నుంచే నువ్వొచ్చావు. నువ్వు నిజంగానే ఈరోజు పెద్దోడివి అవ్వబోతున్నావు. నువ్వే ఆస్తులను పంచబోతున్నావు. ఎంతో తలకాయ నొప్పి రావచ్చు. ఎన్నో గొడవలు రావచ్చు. నువ్వు తట్టుకొని నిలబడగలగాలి. నేను నా శక్తిని నీకిస్తున్నా. నా ఆత్మని నీకిస్తున్నా. నా జ్ఞానాన్ని నీకిస్తున్నానని తన ఆత్మ జ్ఞాన సంపూర్ణతను యెహోషువకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. యెహోషువకి ట్రాన్స్‌ఫర్ చేసి అందరితో చివరి వీడ్కోలు పలికి పెద్దలందరిని పిలిపిచ్చి ఇక చివరి ప్రయాణం అపోస్తలుడైన పౌలు గారికి ఎలాగైతే చివరి ప్రయాణం ఉందో అలా తన జీవితంలోని తుది ప్రయాణానికి చేరుకున్నాడు. ఆ తుది ప్రయాణమే నెబో కొండ ఎక్కటం. మౌంట్ నీబో. మౌంట్ నీబో. మనం అనుకోవచ్చు శుభ్రంగా ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు కూడా కొండ ఎక్కడం అంటే ఎంత కష్టం మీరు చెప్పండి పాపం. కొండ ఎక్కడం అంటే ఎంత కష్టం. నేను రీసెంట్‌గా మొన్న చెన్నై ఎళ్ళా. మన వినయోళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఉన్నావా వినయ్? మౌనిక ఉన్నారమ్మా? చెన్నై నుంచి. మౌనిక అండ్ వినయ్. యెస్. 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 మొన్నే వెళ్ళా. మొన్నంటే 6 మంత్స్ బ్యాక్ వెళ్ళా. అప్పుడు నేను సెయింట్ థామస్ హిల్‌కెళ్ళా. సెయింట్ థామస్ హిల్ చెన్నైలో ఉంటది. తోమా కొండ. అప్పుడు కాథలిక్స్ ఏదో జరుగుతుందక్కడ. చాలా చిన్న కొండ అది. పెద్ద కొండేం కాదు. ఆ కొండ ఎక్కి దిగటానికే నాకు చుక్కలు కనిపించినాయి. చుక్కలు కనిపించాయి. అసలు నెబో పర్వతం, అసలు సెయింట్ థామస్ పర్వతానికి 10 ఇంతలుంటది. ఈ ముసలోడు పాపం ముసిలైపోయిన తొడలేసుకొని, ముసిలైపోయిన కాళ్ళు పట్టుకొని ఆ! పాపం అసల నిజంగా మెట్లు లేవు, గిట్లు లేవు. ఆ రోజు ఇంకా నేనెళ్ళిన సెయింట్ థామస్ మౌంట్‌కి మెట్లయినా ఉన్నాయి పాపం. ఆ రోజుల్లో మెట్లు గూడా లేవు. ఎందుకో చెప్పిన ఆ ముసలాయన ఎళ్ళిపోయింది. ఇక చివరి ప్రయాణం ఇక అదయిపోయింది. ఇక అందరికి వీడ్కోలు పలికాడు. ఇక అయిపోయింది. ఒంటరి ప్రయాణానికెళ్ళాడు. నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చిందిక్కడ. ఏం గుర్తొచ్చిందో తెలుసా? మోషే జీవితంలో 3 నీటి సముదాయాలున్నట్టుగానే 3 కొండలు గూడా ఉన్నాయి మోషే జీవితంలో. 3 కొండలు. మొట్టమొదటిసారి దేవుడు తనకు ప్రత్యక్షమైన కొండ ఏ కొండ అనంటే మిద్యాను కొండ. అక్కడే బర్నింగ్ బుష్ దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవది సీనాయి కొండ. అక్కడ తన జీవితం తారాస్థాయికెళ్ళింది. మూడోది నెబో కొండ. అక్కడ తన జీవితం ముగింపులోకెళ్ళిపోయింది. 3 కొండలు మోషే జీవితాన్ని మనం సింపుల్‌గా చెప్పొచ్చు. 3 కొండలు, 3 నీళ్లు, 3 కొండలు. ఫస్ట్ కొండేమో దేవుడు ప్రత్యక్షమైన కొండ. దేవుడు పిలుపు అందిన కొండ. రెండవ కొండేమో సీనాయి కొండ. మూడవ కొండేమో నెబో కొండ. ఇక్కడ కూడా అదే భావోద్వేగం. యాహ్! 2 కొండలు ఎక్కి దిగానే, 2 కొండలు ఎక్కి దిగానే, మూడో కొండ ఎక్కి దిగలేనా తండ్రి? ఆ! 2 నీటి సముదాయాలను దాటగలిగానే, మూడో నది దాటలేకపోయాను. 2 కొండలు ఎక్కి దిగాను. కానీ మూడో కొండ ఎక్కుతాను కానీ దిగలేను. హ్మ్. ఎంత బాధపడుంటాడో చూడండి. ఆ కన్నీళ్లు ఎంత విడిచుంటాడో చూడండి. ఆ రోజు జీవితంలో చిట్ట చివరి రోజు కాబోతుంది మోషేకి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈసడింపులు, ఎన్నో చిత్కరింపులు. సొంత వాళ్ళ నుండి అయితేనేమి, పరాయి వాళ్ళ నుండి అయితేనేమి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు. నాయకత్వం అంతే అంతేనండి. నాయకుడు మనశ్శాంతికి ఎప్పుడు ఉండలేడు. నాయకత్వం కత్తి మీద సాము లాంటిది. ఇలా జీవితంలో ఎంతో కుమిలిపోయి, కృషించిపోయినటువంటి ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని జ్ఞాపకం వస్తా ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఎంతో సాధించాడు తన జీవితంలో. దేవుడి కోసం ఎంతో చేశాడు తన జీవితంలో. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని పర్వతం ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. చివరిసారి, చివరిసారి దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిని చూస్తున్నాడు మోషే. పక్కనే ఒక నది. యొర్దాను నది. అది దాటితే అయిపోద్ది గమ్యం. కానీ దాటకూడదాయ. మొత్తం దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దాన భూమిని తనివి తీరా చూసుకొని
లెబనాను వృక్షాలనైతేనేమి, రామల్లాగాని మీరు ఎప్పటికీ నెబో పర్వతం ఎక్కితే అక్కడికి ఇప్పటికి కూడా మోషే జ్ఞాపకార్థంగా మీకు నెబో పర్వతం దగ్గర వీడియో ఉందేమో చూస్తాను ఆగండి. నేను ట్రై చేస్తాను. నెబో పర్వతాన్ని చూపించొచ్చేమో మీకు ట్రై చేస్తాను నేను. And if hey, దొరికింది మనకి. ఒక్క నిమిషం అలానే. ఇదిగో నెబో పర్వతం అంటే ఇది. and if taken the Amorite land, and the capital of the Amorites, అది అమోరీయుల ల్యాండ్. Heshbon, Gediba, Dibon, Asbar, Adelia, Arnu. మొత్తం కనపడుతుంది. This was under the control of the Israelites after the Amorite war. అంటే ఒక్కసారిగా పైకెక్కి చూస్తే మాత్రం మొత్తం కనపడిపోద్దండి. Arnu. ఇలా మొత్తం ఆ వ్యూ మొత్తాన్ని మోషే చూసేసాడు. Under the control of the Israelites after the Amorite war. Your parents spent 15 lakh rupees on your engineering degree and you can't even spend 9 rupees. రైట్. ఇలా తన జీవితంలో చివరిసారిగా ఒక్కసారి నెబో పర్వతాన్ని మీదకెక్కి మొత్తం వాగ్దాన భూమిని మొత్తం సమస్తాన్ని తాను చూసి చివరికి ఇక ఈ ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ చిట్ట చివరి తుది శ్వాస విడిచాడు మోషే. జీవితాన్ని ముగించాడు. 40 ఏళ్ల ప్రయాసను ముగించాడు. 40 ఏళ్ల కష్టాన్ని ముగించాడు. ఇలా మొత్తానికి ఆ పర్వతం మీద తాను అక్కడే కుప్పగూలి చనిపోయాడు. తర్వాత వాళ్ళకి విషయం అర్థమైపోయింది, ఇక వెళ్తే తిరిగి రాడని చెప్పి. జాషువా మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ ఆయన తీసుకొచ్చి దుఃఖ దినాలు ప్రకటించారు. మోషే గారిని పడుకోబెట్టి అందరూ దుఃఖ దినాలు ప్రకటించి అమ్మలక్కలందరూ ఏడ్చి దుఃఖం సలిపినట్టుగా మనకి బైబిల్లో కూడా రాయబడింది. జాషువా దగ్గరుండి నాయకత్వ బాధ్యతలన్నీ వహించి అమరుడైనటువంటి మోషేని చివరికి సాగనంపారు. అయితే మనకు బైబిల్లో ఎలా ఉందంటే చిట్ట చివరి అధ్యాయం 34వ అధ్యాయంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినాల పాటు దుఃఖము సలపగా, అంటే కంటిన్యూగా 30 రోజుల పాటు ఆయన స్మరించుకొని ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. మోషే నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచిన గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఓకేనా? ఇదిగోండి, బెత్పయేరు ఎదుట మొయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను, అనగా మోషే గారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఆ సమాధి ఎక్కడుంది అనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఎందుకు సమాధి లేకుండా చేశారంటే సింపుల్ కారణం ఏంటంటే ఇశ్రాయేలీయుల బాధే వీళ్ళు ఎక్కడ విగ్రహారాధనలో పడిపోతాడే ఆయన బాధ. అందుకనే తన శర్మంలో కూడా ఆయన ముందుగానే చెప్పాడు. ఇందాక మీకు 31వ అధ్యాయం 32 వివరించాను. ఆయన బాధ అంతా కూడా మళ్ళా మీరు తిని త్రాగి కొవ్వినటువంటి మాంసాన్ని తిని విగ్రహాలను పూజించకూడదు అనేటువంటిది ముందు నుంచి కూడా వీళ్ళకున్న అలవాటు ఏంటంటే ఇశ్రాయేలీయులకి. అందుకని మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా మంది బిబ్లాస్ ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఏమంటూ ఉంటారంటే, మాకు ప్రాచీన ప్రతులు కావాలి, బైబిల్లోని క్రీస్తుపూర్వం 1000, క్రీస్తుపూర్వం 700, క్రీస్తుపూర్వం 1200 నాటి అసలు ఒరిజినల్ ఆదికాండం ప్రతులు, ఒరిజినల్ నిర్గమాకాండం ప్రతులు, ఒరిజినల్ లేవీకాండం ప్రతులు మాకు కావాలంటారు. అలానే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ భాస్కర్ రాజు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, మీ అందరికీ తెలుసు కదా, దుర్మార్గం భాస్కర్ రాజు అని ఒకడు ఉంటాడు. వాళ్ళు ఎగిస్తే ఏమంటాడు తెలుసా,
మాకు ఇప్పుడు కాదు, మాకు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటి ప్రతులు కావాలి అంటే అవి ఉంచరు. ఒక విషయం చెప్పనా? యూదులు ఏం చేస్తారంటే ఒక పాత ప్రతిని కాపీ చేసి కొత్త ప్రతిని తీసుకున్నప్పుడు పాత ప్రతిని నిప్పేసి తగలబెట్టేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత ప్రతి అనేది ఉంది. కొత్త ప్రతిని కాపీ చేశారు. పాత ప్రతిని వీళ్ళే తగలబెడతారు, మట్టిలో గప్పట్టేస్తారు. తవ్వేసి మట్టిని తవ్వేసి మట్టిలో పాత స్క్రోల్స్‌ని కప్పెట్టేస్తారు. అందుకనే మనకి పాత ప్రతులు దొరకవు ఇప్పటికి గూడా. రీజన్ వై అని అదే చెప్తున్నా. రీజన్ ఏంటన్నానంటే సింపుల్. పాత ప్రతులుంటే అమ్మో! ఇది మోషే గారు రాసిందిరోయ్. అబ్బా! ఏమి రాసాడురా అని చెప్పి దాన్ని గుడిగట్టి, ఆ గుడిలో పాత నిబంధన ఆదికాండం ప్రతిని పెట్టి, దానికి దండేసి, దానికి కొబ్బరికాయ కొట్టి, దాన్ని గుడి చేస్తారు. వాక్యం ఉంటే సరిపోద్ది కదా! కానీ స్క్రోల్ ఉండకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకని మీరు చూడండి. అందుకని మీరు చూడండి. ఇప్పుడు ఇత్తడి సర్పం చేసాడు మీ అందరికి తెలుసు. బాల్‌పయ్యర్ దగ్గర ఇత్తడి సర్పం చేస్తాడు. ఇత్తడి సర్పం చేసి ఇత్తడి సర్పాన్ని చూసినోళ్ళు బ్రతుకుతారు. తర్వాత కాలంలో ఈ ఇత్తడి సర్పాన్ని నెహుష్తాన్ అనే దేవతగా కూడా పూజించారు. హిజ్కియా వచ్చి పగలగొట్టేదాకా అదే దేవత అయింది. ఏదైతే ఇత్తడి సర్పాన్ని మోషే చేసి నుంచోబెట్టి చూడమని చెప్పాడో, ఆ ఇత్తడి సర్పాన్ని తర్వాత దేవుణ్ణి చేశారు ఈళ్ళు. నెహుష్తాన్ అని ఒక నాగదేవతని చేసి పూజించారు. వీళ్ళొక స్వభావం ఉంది యూదులకి. దేవుడికి సంబంధించినవి ఏమైనా ఉంటే ఆనాడున్న యూద జనాంగం ఖచ్చితంగా దాని విగ్రహారాధన వైపు వెళ్ళిపోద్ది. అంతెందుకు గిడియన్ ఉన్నాడు, మీ అందరికి తెలుసు గిడియన్. గిడియను ఎఫోదుని తీసుకొనొచ్చి పెడితే ఎఫోదును కూడా విగ్రహారాధనగా మార్చేస్తారు. ఎఫోదుని తీసుకొచ్చి పెడితే ఎఫోదు కూడా విగ్రహం అయిపోయింది. యుద్ధంలో గెలిచిన ఎఫోదు. మందసాన్ని కూడా దేవుడు కనిపించకుండా చేయడానికి గల కారణం ఇదే. మందసం కనపడదు. మందసం కోసం ఎతక్కండి. ఈరోజు చాలా మంది తప్పుడు మాటలు చెప్తున్నారు బయట. యేసుప్రభు వారట పైన కల్వరి కొండ పైన సిలువేసుకున్నప్పుడట కొల్వరి కొండ లోపల ఎక్కడో ఉందట మందసం. ఆటి మీద వచ్చి ఆ రక్త బిందువులు పడ్డాయట. విన్నారా మీరు ఈ మాట? రాన్ వైట్ చెప్పే మాట విన్నారా ఎప్పుడైనా మీరు? రాన్ వైట్ మాట విన్నారా? తప్పు. అసలు అవన్నీ ఫేక్. రాన్ వైట్ అనే వ్యక్తి అబద్ధికుడు. అతను ఒక అనస్థేషియా నర్సు. అతను అసలు ఆర్కియాలజిస్టే కాదు. మనోళ్ళు లెగిత్తే లేదు. నీకు కొన్ని ఛానల్స్ చూసా. ఛానల్స్ పేరు అప్రస్తుతం. బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అని ఆళ్ళని ఈళ్ళని కొంతమంది ఉంటుంటారు. ఆళ్ళు తీసుకొచ్చి రాన్ వైట్‌ని భుజాల మీద పెట్టుకొని అసలు రాన్ వైట్ అనేవాడు పెద్ద అబద్ధికుడు. మీకు చెప్తున్నాను. అరారాతు కొండల మీద టర్కీ దగ్గర నోవా పడవ దొరికిందనేది అబద్ధం. ఎర్ర సముద్రంలో రథ చక్రాలు దొరికాయనేవి అబద్ధం. యేసు ప్రభువు వారి క్లాత్ ఎక్కడో ఆయన కట్టుకున్నది ఏదో ఆ ప్రేత వస్త్రం ఉంది, అది అబద్ధం. ఆయన బ్లడ్ శాంపుల్ ఏదో దొరికినా ఆ బ్లడ్ శాంపుల్‌లో పురుష క్రోమోజోమ్ లేదు, అబద్ధం. అబద్ధం. మందసం ఎక్కడో దొరికిందట, అబద్ధం. సమస్తం అబద్ధం. మీరు ఫ్యాక్ట్ చెక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట చాలా అబద్ధపు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి క్రైస్తవ ప్రపంచంలో. మీరు ఏవి పడితే అవి నమ్మకండి. ఏవి పడితే అవి నమ్మకండి. ఇప్పుడు క్రైస్తవులను చూసినప్పుడు నాకు కొద్దిగా జాలనిపిస్తుంది. ఈ మధ్య కరుణాకర్ గాడు ఉన్నాడండి ఫర్ ఎగ్జాంపుల్. కరుణాకర్ గాడు ఉన్నాడు. కరుణాకర్ గాడు ఎర్ర సముద్రం గురించి వీడియో చేశాడు. నేను కూడా వీడియో చేశాను. మీ అందరికి తెలుసు కదా. కింద కామెంట్స్ లేదు చాలా మంది. రథ చక్రాలు దొరికినాయి ఎళ్లి చూసుకోమని చెప్పండి అన్న కరుణాకర్ అని అంటున్నాడు. అది దొరికితే నేనే చెప్పేవాడిని కదరా. నాకనిపించింది నేను బుర్ర తక్కువ అయింది. నేను ఎర్ర సముద్రంలో రథ చక్రాలు విడిచిపెట్టి ఆడాడో డీక్రూ దగ్గరికి నేనెందుకు పోతాను, ఈడాడో డేనియల్ కెనిహన్ దగ్గరికి నేనెందుకు పోతాను? నాకేమన్నా ఇదే చెవి దొరదా? నాకేమన్నా చెవి దొరదలాగా దొరద చెవుల్లాగా? మీరు అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోయి మీరు నోవా ప్రళయం నుంచి అబద్ధమానంగానే నోవా ఓడ దొరికింది వెళ్ళి చూసుకో అని చెప్పి అదేదో న్యూస్ పేపర్‌లో గవర్నమెంట్ కన్ఫర్మ్డ్, ఎన్ని అబద్ధాలు. మీరు అవి పట్టుకుని డిబేట్‌లోకి వెళ్ళకండి. పొరపాటున కూడా డిబేట్‌లోకి వెళ్ళండి. బైబిల్‌ని గెలిపించే విధానం అది కాదు. అవన్నీ సూడో ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. అవన్నీ నిజాలు కావు.
అర్థమైందా? కాబట్టి బైబిల్‌ని గెలిపించాలి. కానీ ఈళ్ళు చెప్పిన ఈ అబద్ధపు సాక్ష్యాలతో కర్మ మనకులే. నిజమైన సాక్ష్యాలు కొన్నున్నాయి. అవి చాలా తక్కువ మందికి తెలుసు. వాటిని జాగ్రత్తగా మనం ముందుకెళ్తే గెలవగలం. ఓకేనా? సరే ఓకే. ఇలాగా ఎందుకు పాత ప్రతుల్ని తగలబెట్టేవాళ్ళు లోతు భార్యది కూడా అబద్ధమేనన్న. లోతు భార్యది అబద్ధమే. సొదొమ గొమొర్రాది కూడా అబద్ధమే. అసలన్నీ అబద్ధం. ఆ రాన్ వైట్ గాడు కనిపెట్టిన ప్రతి ఒక్కటి అబద్ధమే. దాని గురించి ఎక్కువ డిస్కషన్ తీసి పడేసేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏందంటే, పాత ప్రతుల్ని ఎందుకు ఈళ్ళు తగలబెడతారు అనంటే విగ్రహారాధనలోకి జారకుండా. నెహుష్తాన్ అనేటువంటి దేవతను పూజించడం గాని, గిజ్జోని యెఫోదును పూజించడం గాని, మనకి యూదుల యొక్క ఐడియా మన సైకాలజీ మనకేం చెప్తుంది అనంటే, వీళ్ళు బైబిల్ తాలూకా ఏవైనా గనక ఉంటే ఈళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే గుడి కడతారు ఈళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిన్ లాడెన్ ఉన్నాడు. బిన్ లాడెన్ అనేవాడిని చనిపోయిన తర్వాత పసిఫిక్ ఓషన్‌లో కలిపేశారు. పసిఫిక్ కాదు. అరేబియన్ ఓషన్‌లో కలిపేశారు. ఎందుకు? కనపడితే ఇస్లాంలో అతను పెద్ద హీరో అయిపోతాడు. అతనికి చాలా పెద్ద దండాలు దసకాలి. మీరు కాకాన్ తోట ఎప్పుడైనా వచ్చారా మా గుంటూరు దగ్గర? కాకాన్ తోట. ఒకవేళ ఎవరైనా వచ్చుంటే కామెంట్ చేయండి. వస్తారండి కృష్ణ గాని చాలా మంది వస్తారు పెద్ద పెద్దోళ్ళు. మా గుంటూరు దగ్గర కాకాన్ తోట ఉంది. జ్యోతి వచ్చావమ్మా? చినరాజు తెలుసుగా? కాకాన్ తోట దగ్గర ఎవరం ఎట్టుంటదో తెలుసా? ఆ దేవదాసుడి సమాధి ఉంటది. ఆ సమాధి దగ్గర మట్టి అంటే నోట్లో పెట్టుకుంటారండి ఈళ్ళు. మట్టి నోట్లో యేసుకొని, మట్టిని తీసుకొని పొట్లాల్లో చుట్టుకొని ఇంటికి తీసుకుపోతుంటారు ఈళ్ళు. అర్థమైందా? ఆ! అది విగ్రహారాధనమ్మ అది. అది చేయకూడదు. చాలా తప్పది తెలీదు. పిల్లలు పుట్టకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా సమాధి దగ్గరికెళ్ళి సమాధి మట్టిని పేపర్‌లో చుట్టుకొని ఇంటికి తీసుకుపోతారండి. సమాధి దగ్గర మొక్కుతారండి తెలుసు ఈళ్ళు మనోళ్ళు మామూలోళ్ళు కాదు. మొక్కేత్తంటారు తెలుసా? దండం పెట్టేత్తారు. మోషే గారి సమాధి గనక ప్రపంచానికి కనిపించేటట్లు గనక ఉంటే పెద్ద పుణ్యక్షేత్రం అయిపోదునది. చివరికి ఆ సమాధినే వీళ్ళు దేవుడిని గూడా జేద్దురు అవసరమైతే. అర్థమైందా? మనోళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వోళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అసలు ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ జేసినోడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్యాన్ జేసాడు ఆర్ఎస్ఎస్. అంతేనా? బతికున్నప్పుడల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఆర్ఎస్ఎస్‌కి అసలు పడేది గాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ జేశారు. ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చచ్చిపోయాడో, ఇప్పుడు గుజరాత్‌లో నర్మదా నది దగ్గర ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ వాళ్ళే పెద్ద విగ్రహం కట్టి పడేశారాయన. ఒకప్పుడు ఆయన ఇసుకిచ్చింది ఈళ్ళే. ఒకప్పుడు ఆయన హింసించింది ఈళ్ళే. ఒకప్పుడు ఆయనే ఈళ్ళని బ్యాన్ జేశాడు. మళ్ళా ఈళ్ళే ఆయన చచ్చిపోయిన తర్వాత విగ్రహం కట్టి పడేశారు. అలానే అసలు మోషే గారిని ఇసుకిచ్చేది ఈళ్ళే. రేపొద్దున చచ్చిపోయిన తర్వాత దీన్ని విగ్రహంగా మార్చి పెద్ద గుడి చేసేది కూడా ఈళ్ళే. చాలా పెద్ద గందరగోళం అయిపోద్ది. అందుకనే, అందుకనే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడుందో ఎవ్వడికి తెలీదు. అసలు ఏ మానవుడు మోషేని సమాధి చేయలేదు. మనకి యోధా పత్రికలో గూడా మోషే శరీరమును గూర్చి తర్కం అని ఉంటది. అక్కడ గూడా దాని ఒరిజినల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, మీకు యోధా సాంప్రదాయంలోకెళ్ళి ఎందుకంటే యోధా గారు యోధా సాంప్రదాయాన్ని చాలా కోట్ చేశాడు. హనోకు వచనాల గురించి గాని, హనోకు గ్రంథాన్ని గూడా ఎక్కువ కోట్ చేస్తాడు. ఎవరు? యోధా గారు. ఈరోజు ఒక్క 5, 10 నిమిషాలు ఎక్కువే చెప్తాను. ఎందుకంటే చివరి క్లాస్ గాబట్టి. యోధా పత్రికలో ఏంటి మిఖాయేలుకి అపవాది గాడికి మోషే దగ్గర జరిగిన తర్కం అంటే, అసలు దేని నుంచి ఆయన తీసుకున్నాడు? వాస్తవానికి ఇలా తర్కం జరిగినట్టు మనకి ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడ ఉండదు. పాత నిబంధనలో ఎక్కడ ఉండదు. ఎందుకు యోధా పత్రికలోనే ఉందంటే, ఈనోక్ అనేటువంటి ఒక పుస్తకంలో దీని గురించి రాశారు. హనోకు ప్రవచనాల గురించి రాశారు. యూదా సాంప్రదాయంలో ఒకటుంది. అదేంటంటే ఈనోక్ బుక్ గురించి చెప్పండి. ఈనోక్ బుక్ గురించి చెప్పాల ఈనోక్ బుక్ చాలా ఇంపార్టెంట్ మనకది. కొత్త నిబంధన అర్థం గావాలంటే ద బుక్ ఆఫ్ ఈనోక్ మీకు అర్థం గావాలి. అందుకని ద బుక్ ఆఫ్ ఈనోక్ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందని కూడా నేను చెప్పను. బుక్ ఆఫ్ ఈనోక్ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పుస్తకం కాదు. కానీ మీకు బుక్ ఆఫ్ ఈనోక్ తెలియాలి. కొత్త నిబంధన అర్థం కావాలంటే బుక్ ఆఫ్ ఈనోక్ తెలియాలి. ఎందుకంటే బుక్ ఆఫ్ ఈనోక్ యొక్క ప్రభావం మొదటి శతాబ్దపు యూద సమాజం మీద చాలా ఎక్కువ ఉంది. భయంకరంగా ఉండేది. అది తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకుందాం బుక్ ఆఫ్ ఈనోక్ గురించి. నా దగ్గర ఉంది. నా లైబ్రరీలో బుక్ ఆఫ్ ఈనోక్ 3 వాల్యూమ్స్ ఉంటాయి నా దగ్గర. పైనుంటాయి. ఈసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. నా దగ్గర చాలా ఉంటాయి. మీకు తెలుసు గదా!
మగ్దలేని మరి సువార్త ఉంటది, ఫిలిప్పు సువార్త ఉంటది. నా దగ్గర సువార్తలు కూడా నాన్ కనానేట్ సువార్తలు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర. మేరీ మ్యాగ్దలేని గాస్పెల్, నాస్టిక్ గాస్పెల్ అన్నీ ఉంటాయి. రైట్, వెరీ గుడ్. అక్కడ యోధా సాంప్రదాయం మనకేం చెప్తుందంటే మోషే గారిని సమాధి చేసే దగ్గర సైతాను గాడు దాన్ని ఉపయోగించుకొని, మోషే సమాధిని ఉపయోగించుకొని ఇశ్రాయేలీని విగ్రహారాధనలో పడేయటానికి వాడు కుట్ర పన్ని మికాయేలుతో వాదిస్తాడట. యోధా సాంప్రదాయం చెప్తున్నాను నేను, అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్. ఎందుకంటే యోధా గారు తీసుకుంది కూడా యోధా సాంప్రదాయాన్ని. సింపుల్ అండి. యోధా గారు తీసుకుంది కూడా యోధా సాంప్రదాయాన్ని. యోధా గారు మీన్స్ ప్రకటన గ్రంథానికి ముందు ఉండే యోధా గారు, యోధా పుస్తకం రాసిన, యోధా పత్రికను రాసిన యోధా గారు కూడా యోధా సాంప్రదాయాన్ని తీసుకున్నాడు. యోధా సాంప్రదాయం మనకి ఏం చెప్తుందంటే సాతాను గడికి మిఖాయేలుకి ఇద్దరి మధ్య గొడవ జరిగింది మోషే శరీరం గురించి. ఏంటా గొడవ అనంటే ఈ అపవాదిగాడు ఏమంటాడంటే మోషే మంచోడు కాదురా, మోషే హంతకుడు, మోషే చిన్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఒకరిని చంపేశాడు, నరహత్య చేయకూడదు దేవుడు లెక్కలో, కానీ మోషే నరహత్య చేశాడు, మోషే మంచోడు కాదు. రెండోది, మోషే బండతో మాట్లాడమంటే కొట్టాడు. నెక్స్ట్ అందుకనే దేవుడు మోషే మీద కోపగించి కనాను కూడా వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి మొయ్యాబులోనే ఆపేశాడు. కనాన్ అనే దేవుడు భూమిని అడుగు పెట్టాలంటే మోషే పాపిస్తోడు, కాబట్టి మోషే నావాడు, మోషే నా గ్యాంగు, మోషే పాపం చేశాడు, కాబట్టి మోషే పైన హక్కులు నాకున్నాయి అని అపవాది వాదిస్తున్నట్లుగా మిఖాయేలేమో కాదు, వాటన్నిటికీ పర్టికులర్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. మోషే దేవుడి బిడ్డ, మోషే దేవుడి కుమారుడు, మోషే లాంటి ప్రవక్త ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, మోషేని సమాధి చేసి ఇలా చేయటానికి నేను ఒప్పుకోను అని మిఖాయేలు వాదించినట్లుగా. ఇలా మోషే శవాన్ని ఎక్కడ కప్పెట్టాలి, కనిపించేటట్లుగా కప్పెట్టాలా, కనిపించనీయకుండా కప్పెట్టాలని వాదోపవాదాలు మిఖాయేలుకి అపవాదికి జరిగినట్లుగా మనకి యోధా సాంప్రదాయం చెప్తుంది. అదే సాంప్రదాయాన్ని యోధా గారు కోట్ చేశారు. అర్థమైందా? మోషే శరీరమును గురించి తర్కం మీకు అర్థమైందా? ఆయన సమాధి చేసేటప్పుడు అందరికీ కనిపించేటట్లుగా సమాధి చెయ్యాలి అనేది అపవాదిగాడి కుట్ర. కాదు, ఎవ్వరికి కనిపించకూడదు, ఇది విగ్రహారాధనకు దారితీస్తుందని దేవుడి తరపున మిఖాయేలు గారి వాదన. ఇలా వీళ్ళిద్దరి వాదనలో అపవాది గారిని ఆ రోజు మిఖాయేలు గారు ఏమన్నారంటే ప్రభువు నిన్ను గద్దించును గాక అని చెప్పి వదిలేసేసి ఈయన ఎవరికీ తెలియకుండా దేవదూతలు ఈయన పాతి పెట్టాయనేది జూయిష్ ట్రెడిషన్. అసలు ఇంతకీ యోధా గారు ఆ విషయాన్ని ఎందుకు చెప్పారంటే ఏమి లేదు, అక్కడ పైన కంటెంట్ ఏంటంటే మహాత్ముల్ని దూషిస్తారు. అసలు ఇంతకీ యోధా గారు ఎందుకు ఈ సంఘటన లేవనెత్తారో కూడా మీకు తెలియాలి. యోధా గారు ఎందుకు ఈ సంఘటనను ఎంత ప్రత్యేకంగా లేవనెత్తారు ఎక్కడా లేదంటే సింపుల్, అక్కడ వారు మహాత్ములను దూషిస్తున్నారట. మీరు యోధా పత్రిక చదివితే వారు మహాత్ములను దూషించుచు అని ఉంటది. అంటే మంచి వాళ్ళని కూడా తిడుతున్నారట. అక్కడ యోధా గారి ఉద్దేశం ఏంటంటే ఒరే మన యోధా సాంప్రదాయం మీరు చదివితే అపవాదిగాడు మోషే గారి శవం గురించి తర్కంకి వచ్చినప్పుడు మిఖాయేలు ఏం చేస్తాడంటే అపవాదిని కలిసి తిట్టరా, నోరు మూయరా సైతాన్గా, దరిద్రుడా, నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేసి ఏంటంటే నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నా, నాకు తెలుసా మంచిదేదో నీకు తెలుసా తిట్టకుండా దేవుడే నిన్ను గద్దిస్తాడని చెప్పి సైలెంట్ గా వెళ్ళి సమాధి చేసేసాడు మోషేని. అంటే మిఖాయేలు లాంటి వాడు సైతానుగానే తిట్టకుండా దేవుడికి ఇడిచిపెట్టినప్పుడు మీరేందిరా మహాత్ముల్ని తిడుతున్నారు అని కౌంటర్ అటాక్ కోసం ఉపయోగించాడు దాన్ని యోధా గారు అక్కడ. అంతే అన్న. యోబు టూంబ్ అంటూ డేవిడ్ టూంబ్ రియలా? యోబు టూంబ్ అయితే రియల్ కాదు. చాలా మంది మస్కట్ వెళ్ళి యోబు టూంబ్ను కొడుతున్నారు. అసలు యోబు టూంబ్కి మస్కట్ కి సంబంధం లేదు. అసలు యోబు అనే ఆయనకి మస్కట్ కూడా సంబంధం లేదు. అసలు యోబు ఈ రోజున వమన్ కి చెందినోడు కాదు, ఆయన మొయాబ్ అనే ల్యాండ్ కి చెందినోడే. యోబు గారి సమాధానం వీడు చెప్తుంది ఇస్లామిక్ హదీస్ అయ్యూబ్ అనేటువంటి వాళ్ళ ఖురాన్ చెప్పినటువంటి పర్స్పెక్ట్ ఆఫ్ జోబ్ సమాధానం. రైట్ అండి. కాబట్టి మీకు అర్థమైందా మోషే శరీరాన్ని గురించిన తర్కం అర్థమైందా? సో ఫైనల్ గా ఏంటంటే ఈ విధంగా మోషే గారు సమాధి చేయబడి పాతి పెట్టబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. చివరి మాటలు కొన్ని చెప్పి మీకు ముగిస్తా. నేను మోషే గారి గురించి గొప్పతనం కొన్ని చెప్పి ముగించేస్తాను. మోషే కేవలం ఒక జాతి నాయకుడిగానే కాకుండా ప్రపంచ చరిత్ర గతిని మార్చిన ఒక విమోచకుడిగా, సాటి లేని ప్రవక్తగా నిలిచారు.
అతని పేరు ఫరో అనే మానవ నిర్మిత బిరుదు కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన దేవుడు సేవకుడు అనే దైవిక బిరుదుతో ముడిపడి ఉంది. ఈరోజు బిలియన్ల కొద్ది ప్రజల జీవితాలపై కొనసాగుతూనే ఉంది ఆయన ప్రభావం. అంతేకాదు యూదులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా అత్యంత గొప్ప ప్రవక్తగా ఆయన భావిస్తారా దానికి దేవుడిచ్చినటువంటి కీర్తి. మోషే ఏం సాధించాడు సార్ ఈ జీవితంలో అనంటే, మోషే సాధించింది ఏంటో చెప్తున్నాను ఏనండి. మోషే కేవలం ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి నడిపించలేదు. 400 ఏళ్ల బానిసత్వపు చీకటి గర్భంలో మగ్గిపోతూ తమ అస్తిత్వాన్ని కోల్పోయిన లక్షలాది మంది దగాపడ్డ జీవులకు స్వేచ్ఛావాయువులను అందించాడు. కొరడా దెబ్బల కింద నలిగిపోయిన ఒక హీనమైన బానిసల గుంపును భూమి మీద దేవుని ప్రతినిధులుగా నిలిచే ఒక సార్వభౌమ జనాంగంగా మోషే ప్రసవించాడు. ఆత్మ గౌరవం లేని చోట మహా సామ్రాజ్యాన్ని నిలబెట్టడం మోషే సాధించిన ఒక అద్భుతమైనటువంటి విజయం. ఈ భూ ప్రపంచంలో మరి ఎవ్వడికి సాధించని విజయం. మానవ చరిత్రలో ఏ ప్రవక్తకు దక్కని మహోన్నత భాగ్యం మోషేది. సీనాయి పర్వతం మీద కార్చిచ్చులో మేఘాల గర్జన మధ్య నిరాకారుడైన దేవుడి మహిమను ముఖాముఖిగా చూశాడు. పరమాత్ముని చేతి వేలలో లిఖించబడిన పదాజ్ఞలను భూమిపైకి తెచ్చి అడవిలా ఉన్న సమాజానికి నైతికత అంటే ఏంటో నేర్పించి నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న న్యాయానికి, ధర్మానికి ఆద్యుడిగా నిలబడిన అక్షర వారధి, ప్రపంచ సాటి లేని మేటి ప్రవక్త మోషే వర్యులు. అది కాబట్టి ఫైనల్ గా మనకు మోషే జీవితం ఏం నేర్పిస్తుందంటే, ఆయన ప్రజలకు విమోచకుడు, కాలానికి శాసకుడు, తనకంటూ ఒక సమాధి కూడా లేని ఒక నిరుపేద ప్రవక్త. నేడు కోట్ల మంది గుండెల్లో చెరగని ముద్రగా మిలిచిపోయిన మోషే జీవితం ఒక వ్యక్తి కథ కాదు, అది దైవిక ప్రేమ సాధించిన మహా విజయం. ఈ రోజు భారతదేశంలో అంబేద్కర్ మహానుభావుడు కూడా ఇన్ని విప్లవాలు చేశాడు అనంటే, అంబేద్కర్ ఎన్నోసార్లు తన జీవితంలో చెప్పుకున్నాడు, మోషే తనకెంతో స్ఫూర్తిని నింపాడు అనంటే. ఈ రోజు ఇక్కడ దళిత సోదరులు ఎవరైనా ఉంటే, మీరు అనుభవిస్తున్న రిజర్వేషన్ అంబేద్కర్ వల్ల మీకు వచ్చింది అనుకుంటే, అంబేద్కర్ కి స్ఫూర్తి మోషే అని సాక్షాత్తు అంబేద్కరే చెప్పాడు. ఈరోజు ప్రపంచ రాజ్యాంగాలకి కారకోవడం ధర్మశాస్త్రం అయితే, ఆ ధర్మశాస్త్రాన్ని రాసింది కూడా మోషేనే. ఈరోజు ప్రపంచంలో బానిస గుంపులకి విమోచన వచ్చిద్ది అనేటువంటి హోప్ ఏదైనా ఈ ప్రపంచానికి ఇచ్చాడు అనంటే అది మోషే మాత్రమే ఈ ప్రపంచానికి ఇచ్చాడు. మోషే వల్లే బుకర్ టి వాషింగ్టన్ నల్లజాతీయుల మీద యుద్ధం చేశాడు. మోషే వల్లే మార్టిన్ లూథర్ కింగ్ ఈ ప్రపంచానికి నల్లజాతి విముక్తి చేశాడు. మోషే వల్లే అంబేద్కర్ గారు ఈ ప్రపంచానికి దళిత విముక్తి చేశాడు. మోషే లేకపోతే ప్రపంచ రాజ్యాంగాలే లేవు. మోషే లేకపోతే బానిసల వైపున నిలబడే నాయకుడే లేడు. మోషే లేకపోతే ప్రపంచంలో దేవుడి వాక్కులను పరిచయం చేసిన దిక్కు లేదు. మోషే లేకపోతే ప్రపంచానికి మోరల్ వాల్యూస్ అంటే ఏంటో కూడా తెలిసేవి కావు. దట్ ఈజ్ మోషే. దట్ ఈజ్ మోషే. కాబట్టి మోషే అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి చెందినటువంటి ఒకే ఒక్క భాగ్యమైన ప్రవక్త. ఇంతటితో ధర్మశాస్త్రం ముగించబడింది. ధర్మశాస్త్రమే కాదు, మన క్లాసెస్ కూడా ఈ రోజుతో ద ఎండ్. ఓకేనా? క్లాసెస్ అయితే ఈ రోజుతో అయిపోయింది. మన ప్రయాణం దాదాపుగా 30 తరగతుల ప్రయాణం. మన ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం గుర్తొస్తున్నాయా? నీ పేర్లు చెప్తున్నప్పుడల్లా మీకు చరిత్రలో గుర్తొస్తున్నాయా లేదా? గుర్తొస్తున్నాయా? ఆదికాండం అంటే వెంటనే ఒరిజినల్ కాంటెక్స్ట్ గుర్తుకు రావాలి. నిర్గమాకాండం అంటే 11 నెలల సీనాయి దగ్గర ఉన్నటువంటి చరిత్రలు గుర్తుకు రావాలి. లేవికాండం అంటే బడులు గుర్తుకు రావాలి, పండగలు గుర్తుకు రావాలి. సంఖ్యాకాండం అంటే 6 మలుపులు గుర్తుకు రావాలి. ద్వితీయోపదేశకాండం అంటే 3 ప్రసంగాలు గుర్తుకు. రైట్? మీరందరూ ఇంతవరకు నాతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా స్పెషల్‌గా మంచిగా మీరు నాతో పాటు ప్రయాణం సాగించినందుకు మీ అందరికీ కూడా నేను గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను ప్రభువారి నామంలో. స్పెషల్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పంచకాండాల మీద మీ గతంతో పోలిస్తే చాలా నేర్చుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. అన్న రీకాల్ చెయ్యరా? రీకాల్స్ తర్వాత క్లోజ్ అయిపోయినట్టే, మ్యాటర్ అంతా క్లోజ్ అయిపోయినట్టే. కొన్ని తరగతుల తర్వాత ఇప్పుడు కాదు, ఏదో రేపో ఎల్లుండో కాదు, కానీ కొద్దిగా
టైం చూసుకోండి. నేను రీకాల్ ఏమైనా ఉంటే తర్వాత ఎప్పుడైనా పైపైన టూకీగా ఏమన్నా మీకు అనుమానాలు ఏమైనా ఉంటే చెప్తా. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే మీ ప్రశ్నలు ఈ రోజు నుంచి నేను పరిగణలోకి తీసుకుంటాను. మీరు డేట్ వేయండి. మీరు డేట్ వేసి మీ ప్రశ్నల్ని గతంలో మీరు అడిగారు గదా! వాటిని మరలా తిరిగి అడగండి. ఈ రోజు నుంచి మీరు అడగండి. ఎందుకంటే ఈ రోజు నుంచి డేట్ నుంచి మీకు ఏవైతే ప్రశ్నలొస్తాయో అంజి మోషే 2 పెళ్లి గురించి చెప్పడాను. వెరీ గుడ్ మోషే. వెరీ గుడ్ అంజి. వాటన్నిటిని మీరు క్వెషన్స్ రూపంలో అడగండి. గతంలో అడిగినవి కూడా మళ్ళా రిపీట్ చేయండి. ఈ ప్రశ్నలన్నిటిని ఒక రోజు నేను టైం తీసుకొని ఏ శనివారమో, ఏ శుక్రవారమో నేను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకేనా? సంతోషం. 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 థ్యాంక్ యూ. ఈ రోజుతో అధికారికంగా క్లాస్‌లు ముగించబడినవి. ఈ రోజుతో మీరందరూ సెలవు తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంకా సందేహాలుంటే వాళ్ళు మాత్రమే నెక్స్ట్ సెషన్స్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ సెషన్‌లో అందరూ జాయిన్ అవ్వాల్సిన పని లేదు. సందేహాలు మాకున్నాయి, కొద్దిగా నివృత్తి చేసుకుంటాం అనేవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ, మోషే గారు తన ప్రయాణాన్ని అక్కడ ముగిస్తే, నేను నా ప్రయాణాన్ని ఇంతటితో ఇక్కడ ముగిస్తూ ఉన్నా. ఓకేనా? సంతోషం. ధన్యవాదాలు. బీదర్ హషం, లెహిట్ రోడ్, హషం యవర్హా ఎట్కన్, వెతుదా రవాల్ఖెన్. బాయ్.